1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక, తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇటు వారి మీద రెండో మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యం చేయుదురు. ఇది 1000 ఏండ్ల పరిపాలన గురించిన వివరణ. కానీ కింద వచనాన్ని కూడా చదువుతాను, ఎందుకంటే ఇమీడియట్ గా ఇబ్బందిని కలిగించే వాక్యం ఒకటి కింద ఉన్నది. దాన్ని చదివి అపార్థం చేసుకుంటారు. కనుక 7వ వచనం కూడా 1000 సంవత్సరం గడిచిన తరువాత 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే 1000 ఏండ్ల పరిపాలన జరిగిన తరువాత దయ్యము విడిపింపబడుతుందనా? అంటే కొంచెం తీక్షణంగా ఆలోచించాలి. ఇది చాలా ఇబ్బంది పెట్టే పాఠం. ఒక విషయం గమనించండి, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్, అది నా నినాదం. బైబుల్కి బైబులే సమాధానం చెప్పాలి, కానీ బైబుల్కి మన ఊహలు మన కథలు సమాధానం చెప్పకూడదు. మన ఊహలు మన కథలు బైబిల్కి సమాధానం చెప్పకూడదు. బైబిల్కు బైబిల్ సమాధానం చెప్పాలి. బైబిల్లో ఈ వచనానికి సంబంధించి మరొక వచనం సమాధానం చెప్పాలి తప్ప మన ఊహలు చెప్పకూడదు. కనుక బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఇకపోతే ఈ ప్రకటన గ్రంథం జోలికి వెళ్లే ముందు పాఠకులు గుర్తించవలసిన ప్రత్యేకమైన సంగతులు, ప్రకటన గ్రంథము జోలికి వెళ్లిన ప్రతి పాఠకులు ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు. ప్రకటన గ్రంథములోని చెప్పబడిన అంకెలు, పాత్రలు, పక్షులు, జంతువులు మొదలగునవి వాటి భావాలను ఉద్దేశించి చెప్పబడినవే తప్ప డైరెక్ట్ గా మీరు వాటిని చూసుకోకూడదు. అనగా రూపకాలంకారంగా వాడబడినవి. ప్రకటన గ్రంథం రాసిన వాళ్ళు మరి అది గమనించక చాలా పొరపాట్లు చేశారు వ్యాఖ్యానాల్లో. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఇది విన్న తర్వాత మీరు విన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది. బయటకు వెళ్లి మళ్ళీ డిస్టర్బ్ కాకుండా పాఠాన్ని మీరు రాసుకోవాలి జాగ్రత్తగా. ఏనైనా ఒక విషయాన్ని చెప్పాలంటే కనీసం 1 గంట పైన 2 గంటల వరకు పడుతుంది వివరణ ఇచ్చేటప్పటికి. ఆఖరిన వేదిక దగ్గరికి వచ్చి ఇది ఎందుకు ఇలా జరిగిందని ఒక మాట అడిగేస్తే వెంటనే అది మీకు అర్థం కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎంబీబీఎస్ 5 ఏళ్లు చదవాలి, ఇంజనీరింగ్ 3 ఏళ్లు చదవాలి. బిఈ అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పేయండి అంటే ఏం చెప్తాం? ఎంబీబీఎస్ ఏంటంటే 2 మాటలో చెప్పేయండి అంటే ఏం చెప్తాం? కనుక అవి చాలా తప్పుడు ప్రశ్నలు. ఇంటర్ చదవాలంటే 2 ఏళ్లు, డిగ్రీ చదవాలంటే 3 ఏళ్లు, ఏమంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే 2 ఏళ్లు. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే కింద నుంచి చదువుకు రావాలి మీరు. అవన్నీ కాకుండా ఓ 2 గంటల పాఠం చెప్పిన తర్వాత ఆఖరిగా వచ్చేసి ఇక్కడ ఎలాగెందుకు ఉందండి అనేటటువంటిది కాదు అక్కడ. ఎందుకంటే టోటల్ గా బైబిల్ అంతా తెలియాలి, అవగాహన కావాలి ప్రియులారా. కనుక జాగ్రత్తగా గమనించండి. ప్రకటన గ్రంథములో ప్రయోగింపబడిన అంకెలు గాని వస్తువులు గాని, అంటే పాత్రలు, బూరలు ఇలాంటివి, అంకెలు గాని వస్తువులు గాని పక్షులు గాని జంతువులు గాని వాటి భావాలను తీసుకోవాలి. ముందు చెప్పాను ఒక బాబుతో. క్రూర మృగాన్ని గురించి వివరిస్తూ చిరుతపులి శరీరం, ఎలుగుబంటి పాదాలు, సింహపు నోరు, వికృతమైన ఆకారం. అసలు ఇలాంటి క్రూర మృగం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. తోలు ఒకదానిది, పాదాలు ఒకదానివి, నోరు ఒకదానివి. ఇవన్నీ క్రూర మృగాలు. ఇవి సింహం ఒక క్రూర మృగం, పులి ఒక క్రూర మృగం, ఎలుగుబంటి ఒక క్రూర మృగం. ఒక క్రూర మృగానికి వేటాడటంలో ఒక్కొక్క రకమైన నైపుణ్యత. చిరుతపులి వేగం మీకు తెలుసు. చిరుతపులి వేగం అపురూపమైనది, దేనినైనా అతి సులువుగా పట్టేస్తుంది. ఇకపోతే ఎలుగుబంటి బళ్ళూకపు పట్టు, అది పట్టింది అంటే దానిలోని తప్పించుకోవటం అసంభవం.
ఇకపోతే సింహము, దాని నోరు, అది వేటాడేటప్పుడు జంతువుని ఏ రకంగా అది వెంటాడి దాని మెడ భాగాన్ని పట్టి వేలాడుతుందో, ఎంత పెద్దదాన్నైనా సరే, అది దాని వేటలో నైపుణ్యం. ఇలాంటి క్రూర మృగాలు ఉన్నాయి. ఇవి వేటాడటంలో వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉంది. ఒక్కొక్క జంతువే ఈ రకంగా క్రూరంగా వేటాడితే 3 జంతువుల సమ్మేళనంతో ఉన్న క్రూరమృగం మనుషులను ఎలా వేటాడుతుంది అనేది మరి గ్రంథకర్త యొక్క ఉద్దేశం. అలాగే గొర్రెపిల్ల, యేసు గొర్రెపిల్లతో పోల్చాడు తండ్రి. యేసుని గొర్రెపిల్లతో పోల్చాడు. గొర్రెపిల్ల అనగానే ఆయనకు 4 కాళ్ళు, ఓ చిన్న తోక, 2 చిన్న చెవులు, మూతి, అది కాదు అక్కడ ఉద్దేశం. గొర్రెపిల్ల అనగానే దాని సాధుతనానికి, దాని నెమ్మదికి, అది బలి కాబోయే దాని జీవితానికి సంబంధించినటువంటి భావం. గొర్రె ఇంకా కోసుకు తినడానికే తప్ప ఇంకెందుకు లేదు. గొర్రె అని మనం అనుకోగానే దీన్ని కోసేయటమే మటన్ అంటాం. ఇంకా అది బలి గురించి, అది చావటం గురించే పుట్టింది. మనకేమర్థం అవుతుందంటే ఇతరుల ఆకలిని, ఇతరునికి రుచిని కలిగించడానికి, మంచి మాంసాహారాన్ని ఇవ్వటానికి అది పుట్టినట్టుగా దాని జీవిత జయంగా మనకు కనబడుతుంది. అది దాని భావం. ఇకపోతే అది సాధువైన జంతువు. అది యేసు సాధువైనటువంటి వాడు. అందుకే క్రీస్తును పోల్చేటప్పుడు అతని జీవితం త్యాగంతో కూడుకున్నది, బలి కావలసినటువంటిది, సాధువు అయినటువంటి ఆయన. అందు గురించి క్రీస్తుని గొర్రెపిల్లతో పోల్చాడు. ఓకే, కనుక ప్రకటన గ్రంథంలో ఉన్న జంతువులు గాని, అంకెలు గాని, పక్షులు గాని, వస్తువులు గాని, వీటి భావాన్ని మీరు తీసుకోవాలే తప్ప పాత్ర అనగానే ఆ పాత్రల గురించి ప్రపంచంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో, ఆ నెంబర్ ఆఫ్ పాత్రలు ఎన్ని ఏ లోహాల్లో చేయబడి అవి చెప్పకూడదు. అర్థమైంది? వాటి భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే అంకే ఇక్కడ 1000 ఏండ్లు పరిపాలన అని ఉంది. ఇక్కడ 1000 ఏండ్లు అని మనకు కనబడుతుంటది. 1000 అనగానే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. 1000 అంటే ఎక్కువ కాలాన్ని, దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. 1000 అనగానే యేసు పాలన 1000 ఏండ్ల పాలన అదనమాట. అంటే దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అని అర్థం. 1000 అనగానే 1, 3 సున్నాలోని టక్కని లెక్కలు కట్టకండి. దీర్ఘకాలము 1000 అనగానే దీర్ఘకాలము. లూకాసు వార్త, మీకు కొంచెం స్పీడ్గా ఉండండి. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం. నేను అనగానే మీరు రెడీ అయిపోయారు, తీసేసుకుంటారా? లూకాసు వార్త, నాయన తీనైనా ప్లీజ్, అందరూ తీయాలి కదా, లెసన్ కదా ఇది. మరి ముందు చదవాలనేది కాకుండా అందరూ తీయాలా, అందరూ రాయాలా, అందరూ చదవాలా, మీరు చదువుతున్నది అందరూ వినాలా. ఓకే, వెరీ గుడ్. లూకాసు వార్త 1వ అధ్యాయం 33. ఇక్కడ జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు గురించి చెబుతూ, ఆయన పరిపాలన గురించి చెబుతూ, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును అంటున్నాడు. ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన రాజ్యము అంతము లేనిది. యేసు రాజ్యము అంతము లేనిది. యేసు రాజ్యము యుగ యుగములు ఉండునది. యేసు రాజ్యము యుగ యుగములు. మరి సుమారు యుగానికి మనం ఎంత అనుకుంటాం? ఒక 1000 ఏళ్ళు అనుకుంటున్నాం, అంతే కదండి. యుగానికి ఎంత అనుకుంటున్నాం? ఒక 1000 ఏళ్ళు అనుకుంటున్నాం. ఇలా అయితే 1000 ఏండ్ల పరిపాలన అంటే ఒక యుగంతోనే అయిపోవాలి. యేసు పాలన ఒక యుగంతోనే అయిపోవాలి. మరి బైబిల్ ఏం రాయబడి ఉంది? మరొక చోట మరొక సువార్తికుడు ఏం రాస్తున్నాడు ఒక పుస్తకంలో? యుగ యుగములు అంటే ఎన్ని యుగాలు? ఇంకా వెనక్కి అంతము లేనిది అన్నాడు. 1000 ఏండ్లు ఏంటి మరి? ఇక ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్లు కానీ మీరు తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ తెగదు. అంటే బైబిలులో ఒక వచనము మరొక వచనముకు భిన్నంగా ఉంటే ఆ బైబిల్ను మనం నమ్మొచ్చా? అక్కడ వచ్చేస్తుంది గొడవ. ఒక దగ్గర యోహాను గారు, అతను కూడా సువార్తికుడు కదా, మత్తయి మార్కు లూకా యోహాను గారే, ఆ యోహాను గారే ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఆ ప్రకటన గ్రంథం ఆయన ప్రేరేపించింది పరిశుద్ధాత్మదేవుడే, లూకా గారిని ప్రేరేపించింది పరిశుద్ధాత్మదేవుడే. వీళ్ళందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాశారు వీటిని. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారిని ప్రేరణించి 1000కి లిమిట్ చేస్తే, లూకా గారికి ప్రేరణించి యుగ యుగాలు అంటాడేంటి? ఆయన రాజ్యము అంతము లేనిది. అది చదవండి ఆ మాట. ఆయన రాజ్యము అంతము లేనిది ఉండునటి. ఈయన ఒక యుగంతో సెటిల్ చేసేసాడు, లేదా ఒక 1000తో సెటిల్ చేశాడు. ఈయన 1000 ఏండ్ల పరిపాలన 1000తో ఇతను ఆపేశాడు.
మరి ఈయన చూస్తే ఏమో యుగ యుగాలు అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి అతనికొకలా ఇతనికొకలా చేశాడా? 1000 ఏండ్లు అని గాని ఎవరైనా ఫిక్స్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుని మాటను విభిన్నం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. ఎవరినైనా మనం దీవిస్తాం, నాయన 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన అని. ఎంతగాని బతికేది ఎంతకాలం? ఎవరినైనా దీవిస్తాం మనం, దీవించిన ఆయన 1000 ఏళ్ళు వర్ధిల్లు నాయన అంటాం. అసలు 1000 ఏళ్ళు బతుకుతారంటే కారణం ఏంటంటే చిరంజీవి సుఖీభవ అంటాడు. అంటే దీర్ఘకాలాన్ని నువ్వు బ్రతుకు, ఎక్కువ కాలం బతుకు అని అర్థం. నువ్వు ఎంత బతికినా నీకున్న 40, 70, 60 ఏళ్లలోనే అయిపోతాం మనం. కానీ మన ఆశ, మన దీవెన ఎక్కువ కాలం ఉండాలని ఆశిస్తాం. కనుక 1000 అనగానే మీరు 1000 మీద నిలబడకూడదు, దాని భావం మీద నిలబడాలి. 1000 యొక్క భావం ఏంటంటే దీర్ఘకాలమును సూచించుచున్నది. గొర్రె యొక్క భావం ఏంటంటే సాధువైనదియు బలి కావలసినదియు. క్రూరమృగం అనగానే అది క్రూరం, వెంటాడి వేటాడి తినేసేది, భక్షించేది. భావాలు మనం తీసుకోవాలి. ప్రకటన గ్రంథంలో చూడండి, ఇంతవరకు మన వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే భావాలు తీసుకోకుండా ఉండడం బట్టి ప్రకటన గ్రంథం చాలా మంది రాశారు కదండి, వ్యాఖ్యానించారు. ఒక్కొక్కడు వ్యాఖ్యానించి మీద పోద్ఘాతం రాస్తాడు. ప్రారంభంలో నాకు దేవుడు బయలుపరిచాడు, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి దీన్ని రాశానంటాడు. ఈయన రాసింది ఆయన రాయడు, ఆయన రాసింది ఈయన రాయడు, ఈయన రాసింది ఈయన రాయడు. ఈయన ఒకలా రాశాడు, ఆయన ఒకలా రాశాడు, ఆయన ఒకలా రాశాడు, ఆయన ఒకలా రాశాడు. చూసారా? మరి వీళ్ళందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణిస్తే ఈ 5 రకాలుగా ఎందుకు రాశారు ఈ వ్యాఖ్యానాలని? అదన్నమాట. అది మనం ఆలోచించాలి. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆలోచన ఎరిగి ప్రకటన గ్రంథం గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మిగిలిన 65 పుస్తకాలలో ఉన్న సంగతులను కూడా మనం బాగా తెలుసుకొని ఉండాలి. ప్రకటన గ్రంథం ఒక దాన్ని పట్టుకొని నేను రాసేస్తానని కూర్చుంటే ఎటో పోతాం. అలా కాకుండా మిగిలిన 65 పుస్తకాల్లో బైబిల్లో ఈ ప్రకటన గ్రంథం గురించిన సమాచారం ఏమైనా ఉందేమో అని దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి దీని దగ్గర తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు లోకా గారు ఏం రాశారు? యుగయుగాలు యుగయుగాలు ఏలుతాడని ఆయనాన్ని, యేసుక్రీస్తు వారు యుగయుగాలు పరిపాలిస్తాడని ఆయన అంటున్నాడు. ఆయన రాజ్యం 1000 ఏండ్లేంటి? 1000 ఏండ్లేంటి? 1000 సంవత్సరాలు ఏంటి? 1000 అనగానే అర్థం వచ్చేసింది, 1000తో క్లోజ్. ఇప్పుడు 1000 అని అన్నారు అనుకోండి, 1000 అని మీరు అన్నారనుకోండి, 999 తర్వాత తన కాలం చెల్లిపోతుంది అన్నమాట. 999 తర్వాత తన కాలం చెల్లిపోతుంది. అంటే 1000 అయిపోగానే క్రీస్తు రాజ్యం అయిపోయినట్టేనా? మరి అంతే. మరి ప్రకటన గ్రంథంలో 1000 సంవత్సరాలు కానీ మీరు అంకెని కానీ తెచ్చుకున్నారనుకోండి, 1000తో ఆయన పరిపాలన అయిపోతుంది అన్నమాట. మరి అదే లోకా గారు ఏం రాశారు? ఆయన రాజ్యం యుగయుగాలు ఉంటుందంటాడేంటి? ఆయన రాజ్యానికి అంతం లేదంటాడేంటి? ఆ పరిపాలన కంటిన్యూ అంటాడేంటి? చూసారా? వెరీ గుడ్. మరొక చోటికి వెళ్దాం. ఇప్పుడు దానియేలు గారిని కూడా అడుగుదాం, టచ్ చేసి ఆయన ఏమైనా అభిప్రాయం వెలుబుచ్చుతాడేమో. ఈ పరిపాలన గురించిన సందర్భాలు ఆయన ఏమైనా చెప్తాడా? వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రకటన గ్రంథం అనగా దాని ఒక్కదాన్ని పట్టుకుని నిలబడుతుంటారు. అది కాదు, ఒక వ్యాఖ్యానం చేసి ఆయన బైబిలులోని మిగిలిన పుస్తకాల్లోని వివరణ కూడా ఆలోచించాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి ఒక దర్శనం వచ్చింది నెబుకద్నెజరు, మీ అందరికీ తెలుసు. ఏమంటే రాజుగారు పడుకున్నారు, కలగన్నాడు, తెల్లరిసరికి మర్చిపోయిన తర్వాత గొడవ పెట్టాడు దేశంలో జ్ఞానులందరినీ. మొత్తానికి నాకు ఒక కళ వచ్చింది, భయపడిపోయాను, ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి అన్నాడు. కోపం వచ్చేసింది రాజుకి. అప్పుడు దానియేలు గారు కళని చెప్తాడు, కళభావాన్ని చెప్తాడు. ఏంటి ఆ భావం? మహారాజా నువ్వు నిద్రపోతున్నావు కదా, 2వ అధ్యాయం నుంచి చెప్తున్నాను ప్రారంభం. మహారాజా నువ్వు నిద్రపోతున్నావు కదా, నిద్రపోతున్నప్పుడు నీకు ఒక వికృతమైనటువంటి భయంకరమైన రూపం కనిపించిందా? అమ్మయ్య కనిపించిందయ్యా దానియేలు అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు కంటిన్యూ చేశాడు. మీద బంగారం శిరస్సు దానికి. అవునా అన్నాడు. అవునవునవునవును అన్నాడు. ఆ బంగారు శిరస్సు ఎవరనుకున్నావు? నువ్వే అన్నాడు. ఈ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా చరిత్రలో పరిపాలించిన ఏకైక వ్యక్తివి నువ్వే. బబులోనీలే ప్రపంచాన్ని పరిపాలించారు, కనుక నువ్వే ఆ బంగారు శిరస్సు. నీ తర్వాత ఒక చిన్ని అధికారం వస్తుంది, నీకంటే కొంచెం బలహీనమైంది. అదే లోహం అన్నాడు, వెండి. అదే లోహం అన్నాడు, అది ఎక్కడి నుంచి? భుజముల దగ్గర నుంచి. అంతే కదండి. రొమ్ము భుజములు వెండివి. అది నీకంటే చిన్న సామ్రాజ్యం, అంటే మాదీయ పారసీకులు అంటారు వీళ్ళని. మెడో పెర్షియన్ కింగ్డమ్ వీళ్ళది. ప్రపంచాన్ని పరిపాలించిన 2వ మహాసామ్రాజ్యం. ఓకే, దాని తర్వాత మరొక సామ్రాజ్యం, దాని కడుపు తొడలు. ఆ విగ్రహం యొక్క కడుపు తొడలు చూస్తే అవి ఎత్తడి అంటే కఠినమైనవి. ఎత్తడంటే కఠినమైన లోహం కదండి, గట్టిది.
గట్టి లోహం, గట్టి లోహం, బలమైన లోహం అది. ఏమండి మరి గట్టిది అంటే ఇదెవరు అనుకుంటున్నావా? నీ తర్వాత మాదీయ పారసీకులు పరిపాలిస్తారు. మాదీయ పారసీకుల తర్వాత గ్రీకులు పరిపాలిస్తారు. ఈ ప్రపంచాన్ని గ్రీకులు పరిపాలిస్తారు. అదే అలెగ్జాండర్ ద గ్రేట్, మీరు వినుంటారు. ఆ రాజ్య పరిపాలన జరుగుతుంది. ఆయన వల్ల రాజ్యం జరుగుతుంది. గ్రీకులు పరిపాలిస్తారు ప్రపంచాన్ని. తరువాత దాని యొక్క మోకాళ్ళు ఇనుపవి, పాదాలు ఇనుపది, పాదాల్లో ఒక భాగం మట్టి, ఒక భాగం ఇనుము. అంటే కిందకు వచ్చేసరికి వీక్ అయిపోతుంది. బంగారం స్టార్ట్ అయింది, వెండి వచ్చింది, వెండి తర్వాత ఇత్తడి వచ్చింది, ఇత్తడి తర్వాత ఇనుము వచ్చింది. ఇనుమేంటి అనుకుంటున్నారు? రోమా సార్వభౌమాధికారం. రోమీలు పరిపాలిస్తారు ప్రపంచాన్ని. చివరిగా క్రీస్తుకు పూర్వం, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా వినాలి, క్రీస్తు తర్వాత రవిస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం గురించి చెప్పకూడదు. క్రీస్తుకు ముందు చెప్తున్నాడు ఇదంతా. క్రీస్తు పూర్వం, క్రీస్తు పరిపాలనకు ముందు జరుగుతున్నవి ఇవన్నీ. క్రీస్తు పరిపాలనకు ముందు ప్రపంచాన్ని పరిపాలించిన మహాభయంకర క్రూరమైన సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఓకే, వెరీ గుడ్. ఇది మీకు కనబడింది కదా. ఇది మీ తరువాత పరిపాలించేవాళ్ళు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యంలో గొడవలు వస్తాయి, చీలిపోతారు. ఆ తర్వాత కలతలు వస్తాయి. ఈలోగా అదే మట్టి ఇనుము. ఈలోగా ఏం జరుగుతుందంటే చేతి సహా 44వ వచనం, 34 దానియేలు 2:34 మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిని కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములన్నీ తుత్తునీలుగా విరుగొట్టినట్టు తమకు కనబడను. అంటే ఒక రాయి ఇచ్చింది, ఆ విగ్రహాన్ని బాగా దంచింది, టోటల్ గా విగ్రహాన్ని దంచేసింది. అప్పుడు ఈ విగ్రహం అంతా బూడిదైపోయింది. అప్పుడు గాలికి ఎగిరిపోయింది. ఆ రాయి చిన్న రాయి ఏమనుకుంటున్నారా? అది మహాభూతలం అంతా. ప్రతి వచనం చెప్పాలి, 35 ఆఖరి మాట. ప్రతిమను విరుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైంది. అది ఎవరనుకుంటున్నారా మీరు? 44వ వచనం. అది ఎవరనుకుంటున్నారా మీరు? 44వ వచనం 2వ అధ్యాయంలో. ఆ రాజులు ఎవరు? ప్రపంచాన్ని పరిపాలించిన బబులోనీయులు తర్వాత మాదీయ పారసీకులు, వారి తర్వాత గ్రీకులు, వారి తర్వాత రోమీలు పరిపాలించారు కదా. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును భూమి మీద స్థాపించును. ఆ రాజుల కాలంలో అంటే పరలోకంలో స్థాపించిన ఈ రాజ్యాన్ని. ఆ రాజుల కాలాల్లో దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికెన్నటికి నీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వనికనే చెందదు. వెరీ గుడ్. ముందు చెప్పబడిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది ఆ రాజ్యం యుగముల వరకు నిలుచును. లోకా గారు ఏం చెప్పారు? దానియేలు గారు అదే చెప్తున్నారు. ఈ రాయి ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు. ఏ రాజుల కాలంలో వచ్చాడు? రోమా సామ్రాజ్య కాలంలో పుట్టాడు. గుర్తుందా? పిలాతు ముందు నిలబడతాడు. రోమీల కాలంలో యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు రోమా ప్రభుత్వ కాలంలో విప్లవాన్ని ప్రారంభించాడు. చివరకు రోమా ప్రభుత్వం పతనం అయిపోయింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం తర్వాత ప్రపంచాన్నేలే ఏకైక మహా సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యం. అమెరికాలో క్రైస్తవులు ఉన్నారు, ఇంగ్లాండ్లో క్రైస్తవులు ఉన్నారు, జర్మనీలో క్రైస్తవులు ఉన్నారు, ఇండియాలో క్రైస్తవులు ఉన్నారు, పాకిస్తాన్లో క్రైస్తవులు ఉన్నారు, బంగ్లాదేశ్లో క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచం ఏ దేశంలో లేరు క్రైస్తవులు. పిలాతు అడుగుతున్నాడు యేసుప్రభుని, నువ్వు రాజువా అన్నాడు. నువ్వు రాజువా ఏంటి? నువ్వేటి నేరస్తుడిగా నా ముందు నిలబడ్డం ఏంటి? నువ్వు రాజువా అని అడిగితే ఏమన్నాడు? 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం 37 ఏమంటున్నాడు? అందుకు పిలాతు నీవు రాజువా ఆయన అడుగగా, పిలాతు ఎవరు? రోమీయుడు, రోమా గవర్నరు. అంటే రోమా గవర్నర్ కాలంలో ఆ రాయి వస్తుంది. రోమీల కాలంలో, ఆఖరి సామ్రాజ్య కాలంలో మట్టిను పుస్తకన లేని ఆ కాలంలో రాయి వస్తుందని కదా మన దానియేలు గ్రంథంలో చదువుకున్నాం. ఆ రాయి ఎవరు అనుకుంటున్నారు? తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి. ఎవరైనా యేసు ప్రభు. ఎంత క్లియర్ గా ఉంది చూసారా? ఎంత చక్కగా బైబిల్ పువ్వు విడిపోయినట్టు విడిపోతుంది. ఇది ఈ విభజన సరిగ్గా చేయకపోవటం లేట్ అవుతుంది. రాయి అనగానే మంగళగిరిలో రాయిని తెచ్చి విసరడం అనగానే విజయవాడ విసురుతున్నారని చెప్పి ఇలాగుంటది. కథలు చెప్తే ఎలాగుంటది అంటే కంపు కొడతాది. చివరికి అది అసహ్యంగా తయారైపోద్ది, కంపు అయిపోద్ది. మనుషులు కల్పించిన పుస్తకాలన్నీ అలాగే తయారవుతున్నాయి.
ఏం రాస్తున్నారంటే నాకు బయలుపరచుకోవడం జ్ఞానం అంటాడు అటు నుంచి ఇటు. ఏమనంటే నాకు దేవుడిదే బయలుపరిచాడు అంటాడు. కనుక రాయి ఆ ప్రభుత్వ కాలంలో ఆ రాజ్య కాలంలో ఒక రాయి ఇచ్చింది, దంచేసింది. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవన్నట్టు నేను రాజునే, ఇంకా నా పరిపాలన రాలేదు, నేను రాజుని కాను, ఇంకా ఎన్నిక అన్నాడా? రాజుగా వస్తాను, అందరికి పాటలు పాడుతున్నారు, నువ్వు వినలేదట పాట అన్నాడా? నా వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు ఏమని? యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పిలాతు ముందు ఏమన్నాడు? నువ్వు రాజు అని అడిగితే ఏమన్నాడు? రాబోవచ్చున్న రాజునన్నాడా రాజునన్నాడా? మీరేం పాడబడుతున్నారు? ఎవడో కట్టాడు మతి లేక, మనం పాడుతున్నాం గతి లేక. అంతేనా? ఏదో పాట కట్టేశాడంతే. ఇదో గొప్పకు అనిపించింది. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యం మేళ రావే అంటే రాజు లేడు, రాజ్యం లేదు, నువ్వు రా, నువ్వు రాజ్యం వస్తుంది అప్పుడు పరిపాలిద్దుగానని. ఈ పాటలన్నీ ఎలా తగలబెట్టారు వీళ్ళు? ఈ పాటలు కట్టిన వాళ్ళకి గాని, పాటలు పాడిన వాళ్ళకి గాని, పాడించిన వాళ్ళకి గాని ఇంతవరకు అప్ టు 2000 years ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ మెసేజ్. నేను ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ తో కూడిన మెసేజ్లే చెప్తాను. హిందువుడు బైబుల్ అన్నా ఊరుకోను, నాస్తికుడు బైబుల్ జోలికొచ్చినా ఊరుకోను, క్రైస్తవుడు ఉండి బైబుల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడినా ఊరుకోను. కనుక 2:40 దానియేలు గ్రంథం 2:44 ఏముంది నాయన అక్కడ? ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి అన్నిటికీ నాశనం రాదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే గాక మరెవరికీ చెందదు. అదే మాట లోకా గారు ఏ మాట అయితే చెప్పారో, దానియేలు తరువాత 700 సంవత్సరాల కాలంలో వచ్చిన లోకాకు ముందు 700 సంవత్సరాల కాలంలో ఉన్న ప్రవక్త అయిన దానియేలు నోట పలికిన మాట ఎక్కడా తేడా లేదు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 29. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 29. ప్రవక్త అయిన దావీదు, రాజు అయిన దావీదు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆయన గ్రంథంలో. శాశ్వత కాల పర్యంతము అతని సింహాసనమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపేదను. ఆకాశం ఉండాలి అతని సింహాసనానికి, పొలిమేరలు ఉండాలి కదా మరి. ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనాన్ని ఎంత అంటే వాట్ అబౌట్ 1000? 1000 సంగతి ఏంటి? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆకాశం ఉంటుందా పోద్దని చదివారు నిన్న. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆకాశాలు ఉంటాయా పోతాయా? ఏమంటే పోతాయి కదా, పోతాయని కదా నేను చదివారు. మరి 1000 ఏళ్ల పరిపాలన ఆకాశం పోతే ఎక్కడ చేస్తాడైనా? ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనాన్ని, అతని పరిపాలన ఉంచుతానని ఒక భక్తుడు నోట పలికించి, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనాన్ని నేను కంటిన్యూ చేయిస్తానని చెప్పాడు. అక్కడ చెప్పిన తర్వాత యేసు ప్రభు వచ్చాక ఆకాశం ఈ భూమి పోతే పరిపాలన ఎక్కడ? ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికృతమైన వేండ్రముతో లయమైపోవును యేసు రాకడలో. అదే 2 Peter 3:10 మరి ఇవన్నీ పోతే ఆకాశం ఉన్నంత వరకు దేవుని సింహాసనం ఉంచుతానన్న, ఆయన సింహాసనాన్ని ఉంచుతానన్న దేవుడు మరి అతని సింహాసనం లేకుండా చేస్తే ఎలా అవుతుంది? ఆకాశం లేకుండా చేస్తే ఎలా అవుతుంది? అతని సింహాసనం ఉండాలంటే పైన ఆకాశం ఉండాలా? మరి పైన ఆకాశం లేకుండా క్రీస్తు రాకడలో ఇది పోతే సింహాసనం ఎక్కడ ఉంటుంది యుగయుగాలు? కనుక ఇవన్నీ ఒకదానికొకటి ఎలాగుంటదంటే వ్యతిరేకంగా ఉంటాయి వాక్యాలు. ఒక చోట ఒకలాగా, ఒక చోట ఒకలా. వీళ్ళు విడగొట్టలేక అక్కడ సైలెంట్ అయిపోతారు, ఏ ఆత్మీయ అర్థాలు చెప్తారు. కనుక అవన్నీ కాదు. కనుక 1000 అనగానే దీర్ఘకాలమును సూచించుచున్నది. దీర్ఘకాలమును సూచించుచున్నది. వెరీ గుడ్. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 2000 గురించిన సందర్భాలు రాయి. ఒకటి 1000 ఏండ్ల పరిపాలన 7వ వచనంలో, ఒకటి 1000 ఏండ్ల పరిపాలన 6వ వచనంలో. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయదు 6వ వచనంలో ఉంది. 7వ వచనంలో 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఇక్కడ చిన్న మెలికొచ్చి పడిపోయింది మనకి. 2000 గురించి ప్రస్తావించాడు ఇక్కడ గ్రంథకర్త. మొదటి 1000లో పరిపాలన జరుగుతుంది, తర్వాత 1000లో సాతాను వదిలివేయబడతాడు. అంతే కదండి. మరి ఎక్కడ ఉంది? 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. యేసు పరిపాలన 1000 సంవత్సరాలు,
సాతాను విడిచిపెట్టబడింది 1000 సంవత్సరాల తరువాత. ఆలోచించండి. యేసు పరిపాలన 1000 సంవత్సరాలు, యేసు పరిపాలన 1000 సంవత్సరాలు, సాతాను విడిచిపెట్టబడిన 1000 సంవత్సరాల తర్వాత విడిపింపబడిన తరువాత 1000 సంవత్సరాల తర్వాత విడిపింపబడటం, 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడిపింపబడుట. అంటే ఈ 1000కి ఏమైనా సంబంధం ఉందా అని ముందు తేల్చేద్దాం. అంతే కదండి, పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది అది. మొదటి 1000కి 2000కి ఏమైనా తేడా ఉందా? వెరీ గుడ్. ఇక్కడ మనం మామూలుగా ఆలోచించడానికి ఒక పాయింట్ మనకు దొరుకుతుంది. ఇక్కడ యేసు పరిపాలనలో సాతాను ఉంటాడా ఉండడా అది తేలాలి. వెరీ గుడ్. యేసు పిలాతు ముందు అన్నాడు, నువ్వు రాజువా అని అడిగితే ఏమన్నాడు? నేను రాజునే అన్నాడు. నువ్వు రాజువా అంటే నేను రాజునే అన్నాడు. వెరీ గుడ్. నిన్న ప్రకటన గ్రంథం మీరు 1వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం చదివినప్పుడు ఏమని చదువుకున్నారు? అక్కడ నీ రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. అంటే రాజ్యం ఉందనా లేదనా? రాజ్యం ఉందనా లేదనా? రాజ్యం ఉంది, రాజ్యం వచ్చింది, రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నేనున్నాను అని యోహాను గారు అంటున్నారు. అక్కడ నిన్న మీరు చదువుకున్న పాఠ్యభాగంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 9వ వచనాల్లో రాజ్యముగా చేసెను అని ఉంది. 6వ వచనంలో ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. రాజ్యముగా చేసేశాడు మనల్ని అంటున్నాడు. అక్కడ మనలను రాజ్యంగా చేసేశాడు దేవుడు అన్నాడు. మరి ఇక్కడేమంటున్నాడు? 9వ వచనంలో ఈ యోహాను గారు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, నేను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను కూడా ఆయన రాజ్యములో ఉన్నాను అంటున్నాడు. చూడండి, అక్కడ నేను కూడా ఆయన రాజ్యంలో ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన రాజ్యం ఉందనా లేదనా? ఉందని మనకు అర్థమైపోతుంది. వెరీ గుడ్. ఇంకా కొంచెం అడదాం. కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు గారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనలను రాజ్య నివాసులనుగా చేసెను. మీకు అర్థమైందో లేదో? మనలను రాజ్య నివాసులనుగా చేసెను అంటే సైతాను యొక్క అధికారములో నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనలను చేసెను అన్నాడు. అంటే పౌలు గారు కూడా ఉన్నారు అందులోను. మనలను చేసినట్టు పౌలు గారు కూడా ఉన్నారా? ఆయన కూడా ఉన్నాడు. పౌలు గారు కూడా ఉన్నాడు. మనలను రాజ్య నివాసులనుగా చేసెను అనగా రాజ్యం వచ్చింది, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. నేను కూడా ఉన్నానని పౌలు అంటున్నాడు. రాజ్య నివాసులుగా చేసేశాడు అని. చేసెను, చేస్తాడని లేదు అక్కడ. రాజ్య నివాసులుగా చేస్తాడని అక్కడ రాయబడలేదు. రాజ్య నివాసులనుగా చేసెను. జరిగిపోయింది, పాస్ట్ టెన్స్, భూతకాలం. రాజ్య నివాసులనుగా చేసెను అంటే మనం రాజ్య నివాసులం అయిపోయామని మనకు అర్థం అయిపోయింది. ఇంకా 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 మనం డెప్త్కి వెళదాం. ఇంకా మనం కొంచెం మీదకెళితే బాగుంటుందని మనం 1 పేతురు 2వ అధ్యాయం పేతురు గారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. 1 పేతురు, నేను అదే ముందు చెప్పాను, ఒక్క బైబుల్లో ప్రకటన గ్రంథం మీదే కాన్సన్ట్రేషన్ చేయకండి. మిగిలిన పుస్తకాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా భక్తుల చేత పలికించిన పదాలు కూడా మనం వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆల్రెడీ మీరు ఏర్పాటు చేయబడిన వంశము. రాజులైపోయారు, మీరు రాజులైపోయారు, యాజకులైపోయారు, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారా? ఉంటారా? ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 6వ వచనంలో చివరి మాట మీరు చూస్తే, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా
1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి రాజ్యము చేయుదురు అన్నాడు. మరి అక్కడికి పేతురు గారు ఏమంటున్నారు? యాజకులను గాను, రాజులుగాను, యాజకులను గాను చేసెను అన్నాడు. పౌలు గారు ఏమంటున్నారు? రాజ్యములోని మన రాజ్య నివాసులనుగా, రాజ్యం వచ్చేసింది, అందులో నివాసులనుగా చేసెను, మనలను చేసెను, నేను కూడా ఉన్నానంటున్నాడు. ఇదే ప్రకటన గ్రంథాన్ని ఇక్కడ ఎలా రాశాడా యోహాను గారు? ఇదే జరగబోతున్నది అన్నట్టుగా రాశాడు కదా ఇక్కడ. ఇదే ప్రకటన గ్రంథంలో జస్ట్ మనం 6వ అధ్యాయానికి వెళదాం, 5వ అధ్యాయానికి వెళదాం. 5వ అధ్యాయం చదివారు. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పి యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. ఎలా ఈ రాజ్యం ఎలా వచ్చిందో చెప్తున్నాడు. ఈ రాజ్యం ఎలా వచ్చండి? ఎదరికి వచ్చండి, అమ్మడి ఖాళీగా ఉంది, ఇక్కడ బాగుందండి. నీవు వధింపబడిన వాడు, రాజ్యం ఎలా వచ్చిందో చెప్తున్నాడు. రాజ్యం అనగా క్రైస్తవులు, సంఘం అనగా క్రైస్తవులు, వీళ్ళు ఎలా వచ్చారో చెప్తున్నాడు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి అంటున్నాడు. అదే గ్రంథకర్త, అదే ప్రకటన గ్రంథంలో, అదే గ్రంథకర్త అదే ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఈ రాజ్యాన్ని ఎలా చేశాడని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ వివరణ అక్కడ ఒక మాటలో తెగ్గొట్టాడు. 20వ అధ్యాయంలో అక్కడ ఒక మాటలో తెగ్గొట్టేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ రాజ్యం ఎలా వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఇక్కడ నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. కనుక వారు, ఎవరినైతే నీ రక్తం ఇచ్చి నీ రాజ్యంగా చేశావో వారు, క్రైస్తవులు, సంఘం, రాజ్యం, వారు భూలోకమందు ఏలుదురు. పరిపాలన ఎక్కడ జరగాలి? భూమి మీద జరగాలి. పరిపాలన ఎక్కడ జరగాలి? భూమి మీద జరగాలి. భూలోకంలో పరిపాలన జరగాలంటే భూమి ఉండాలా వద్దా? ఆకాశం ఉండాలి. ఇందాక సింహాసనం ఉండేటప్పుడు ఏముండాలి? ఆకాశం ఉండాలి. ఇక్కడే ఉండాలి, భూమి ఉండాలి. అంటే భూలోకంలో పరిపాలిస్తారన్నాడు గనక భూమి ఉండాలి. యేసు రాకడ ముందు భూమి ఆకాశాలుంటాయా? యేసు రాకడ తర్వాత భూమి ఆకాశాలుంటాయా? యేసు రాకడక ముందు భూమి ఆకాశాలుంటాయా? యేసు రాకడ తరువాత భూమి ఆకాశాలుంటాయా? యేసు రాకడకు ముందే భూమి ఆకాశాలు ఉంటాయి గనక, భూమి ఆకాశాలు ఉంటే గాని పరిపాలన జరగదు గనక క్రీస్తు పరిపాలన ఎప్పుడు జరగాలి? చూసారా ఎంత క్లియర్ గా ఉందో? అంటే భూమి ఆకాశాలు ఉండాలంటే క్రీస్తు రాకడకు ముందే యేసు పరిపాలన జరగాలి అని అర్థమైపోయింది. వీళ్ళేం చెప్తున్నారు? పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అంటున్నారు? యేసు ప్రభు వచ్చిన తరువాత. మీకు అర్థమైందా? యేసు ప్రభు వచ్చిన తరువాత, అప్పుడు నాశనం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని 1000 మీద కూర్చున్నారు వచ్చేళ్ళు. చూసారా? వెరీ గుడ్. మనం ఎంత తాగిపోతాం, ఇంకా 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 తవ్వేద్దాం లోపలికి, ఇంకా లోపలికి వెళదాం, ఏమైనా ఉన్నాయో బయటకు తీద్దాం. ఇలా తీయకపోతే వీళ్ళు వింటారా? వీళ్ళు ఇన్ని రకాల ఇవి ఏమండి, వీళ్ళు ఇన్ని రకాలు ఇలా వెళ్ళిపోతానా మరలా గుంటూరు వదిలేసి? అబ్బబ్బబ్బా అంతా తప్పుడు బాధ చేసేయండి బాబు అంటారు. మీరు అలా వింటారు దయగా. మీరు ఎందుకు అనాలి? మరి దీనికి సమాధానం లేడు చెప్పు బాబు అని అడగాలి. మీరు ఈ రిఫరెన్సులు రాసుకున్నారు కదా, మరి వీటన్నిటికీ అర్థాలు ఏంటి? మరి తమరు ఏలిన వారు సెలవు ఇవ్వండి అని అడగండి. మీరు ఊరుకున్నారు అనుకోండి, ఏదో కథ చెప్తాడు. మీరు అడగాలి. మరి అన్నిటికీ, లేకపోతే బైబిల్ అంతా తప్పు అయిపోతుంది కదండి. ఇక్కడొకలాగా అక్కడొకలాగా అక్కడొకలాగా అక్కడ కూడా దేవుడు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే మనం ఎందుకు ఇన్ని బాధలు పడ్డాం? ఏమండి, ఆయన ఇష్టం వచ్చినట్టు వాక్యాలు దట్టించి వదిలేశాడు. మనం కానీ అవన్నీ పట్టించుకోకుండా ఏదేదో ప్రతి దాని దగ్గరికి వెళ్తే ఆయన అక్కడొకలా చెప్పాలి, అక్కడొకలా చెప్పి ఇక్కడొకలా చెప్తే మనమేమైపోతాం? చివరికి వీళ్ళు విడదీయలేక ఎలాగైపోయారంటే ఎవరి విశ్వాసం వాళ్ళదా బాబు అంటారు. ఈ రోజు ఎందుకు ఎలాగ అలిసిపోయా మాట అన్నారంటే, సెటిల్మెంట్కి వచ్చారు వీళ్ళు కూడా. వాళ్ళ విశ్వాసం వాళ్ళదండి, కాంప్రమైజ్ అంటారు. వాళ్ళ విశ్వాసం వాళ్ళదే, మాది మాత్రం యేసుప్రభు రాకడ తర్వాత రండి పాలన, మీది మాత్రం ముందెట్టేసుకోండి అంటాడు.
వెరీ గుడ్. మార్క్సు వార్త 9వ అధ్యాయం. మార్క్సు వార్త 9వ అధ్యాయం. యేసుప్రభు వారు అంటున్నారు, శిష్యులు తన చుట్టూ ఉన్నారండి. అక్కడ శిష్యులు యేసుప్రభు చుట్టూ ఉన్నారు. ఉన్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం. అందరూ తీయండి, రాయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్లైన్ చేయండి దాన్ని. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో యేసుప్రభు వారు 30 నుంచి 33 వరకు బోధ చేశారు కదండి. 30 ఏట బాప్తీసం తీసుకున్నాడు. 33.5 సంవత్సరాలు సేవ చేశాడు అనుకుందాం రఫ్గా మనం. ఇకపోతే ఆ 3.5 సంవత్సరాల కాలంలో శిష్యులను ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ సువార్తలో మార్క్ గారు రాస్తున్నారు, ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ నిలిచి ఉన్న వారిలో, ఆయన ఎదురుగుండా ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, అందరూ కాదు, కొందరు మాత్రమే, కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ ఒక మెలికి పెట్టేశాడు ఆయన. మంచి మెలికలండి ఇది. ఎలాంటి మెలికి కాదు ఇది. రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం వచ్చినంత వరకు ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు చచ్చిపోరు అన్నాడు ఆయన. అర్థమైందండి? ఒకవేళ రాజ్యం రాలేదు అనుకుందాం, రాజ్యం ఇంకా రాలేదనుకుందాం, అప్పుడున్న వాళ్ళు ఎప్పటి వరకు బ్రతికి ఉండాలి. మరి అంతే కదండి. మరి దాని అర్థం, దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరని నిశ్చయముగా చెబుతున్నానన్నాడు. మరి అతని మాట డ్యామేజ్ అయిపోకుండా ఉండాలంటే, యేసు మాట ఒక పొల్లు గాని అక్షరం గాని తప్పిపోకుండా ఉండాలి అంటే, రాజ్యం రాలేదు అని ఎవరైనా అనుకుంటే, రాజ్యం వచ్చినంత వరకు అక్కడ నిలుచున్న వారిలో కొన్ని ఫిగర్స్ ఇంతవరకు ఉండాలళ్ళు. అంతేనా? కొంతమంది ఇంతవరకు ఉండాలి. ఉన్నారంటారా? గిన్నిస్ బుక్ ఊరుకుంటుంది ఉంటే, మీరు ఊరుకుంటారు, మనం ఊరుకుంటాం. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని ఉంది, వాళ్ళు ఊరుకుంటారండి? అంటే సుమారు ఎంత వయసు ఉండాలి? ఆ మాట చెప్పేటప్పటికి యేసు ప్రభుకే 30 ఏళ్ల పైబడ్డాయి. అంతే కదండి. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరన్న యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. అప్పటికి అతని వయసు ఎంత? 30 ఏళ్లు పైబడ్డాయి. దీన్ని బట్టి అపోస్తులుడైన పేతురు గాని యోహాను గాని ఇది యేసు ప్రభువు కంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ? పెద్దోళ్ళు. ఆళ్ల వయసు ఎంత ఉండాలి? సుమారు ఒక 40-50 ఎద్దాం, అంతో ఇంతో పెద్దోళ్ళు. దీన్ని బట్టి యేసు ప్రభు ఈ మాట చెప్పేటప్పటికి ఆయనకే 30 ఏళ్లు పై ఉంటే, ఆయన ఆ మాట చెప్పేప్పటికీ 1967 సంవత్సరాలు అయింది. ఆయన ఆ మాట చెప్పేప్పటికి 1967 సంవత్సరాలు. అతని వయసు 30 కలిపియండి, ఎంత అయింది? 2000. ఇప్పుడు పేతురు వయసు ఇంకా ఎక్కువ కనుక 2010. యేసు రాజ్యం ఇంకా రాలేదు అని మనం అనుకుంటే, ఇప్పటికి 2010, 2015 వయస్సున్న బాగా వృద్ధులు ఈ భూమి మీద ఉండాలి. ఉన్నారా? నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అది ఊరుకోదు, డిస్కవరీ ఛానల్ అది ఊరుకోదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అది ఊరుకోదు. వింతలో, ప్రపంచ వింతల్లో ఈ ఎడిట్ని ఎవడు లెక్క పెడతాడు? అప్పుడు నెంబర్ 1 ఇతన్నే చూపిస్తారు స్క్రీన్ మీద. ప్రపంచ వండర్స్ ఉన్నారు, 7 వండర్స్. ఈ 7 వండర్స్ లో అయ్యి చూపించరేక 2010 సంవత్సరాలండి పేతురు గారికైనా ఆయన చూపిస్తారు. ఏమండి? నిజంగా అలాంటి వాడు ఇప్పటి వరకు బతుకుంటే ఇన్ని డౌట్లు ఉండవు మనకి. ఎందుకంటే పితామహుడు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసేసుకుందాం అందరమని. వాళ్ళు లేరు గనక వీళ్ళు ఇలా పుల్లైపోయి చెలరేగుతున్నారు వీళ్ళు. కనుక అప్పటి వారు ఇప్పటి వరకు లేరు. అంటే వాళ్ళు బ్రతికిన కాలంలోనే ఆయన రాజ్య స్థాపన జరిగింది. ఎంత క్లియర్ గా ఉంది సార్. ఆయన ఉన్న కాలంలోనే, వారు బ్రతికిన కాలంలోనే రాజ్య స్థాపన జరిగింది అని అర్థమైంది. అమ్మయ్య, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏం అర్థమైందంటే, 1000 ఏళ్లు అనగానే 1000ని లెక్కయ్యక నాయనా, ఇంతకీ రాజ్య స్థాపన జరిగిందా లేదా అంటే రాజ్య స్థాపన జరిగిపోయింది అని 2 పాయింట్లు మనం క్లియర్ చేసుకున్నాం.
ఇంక దీన్ని సపోర్ట్ చేసే మరొక పదాన్ని, మరొక వచనాన్ని నిన్న చదువుకున్న దాన్ని మీకు వినిపిస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం. యేసు ప్రభు మొదటి రాకడలో రాజ్య స్థాపన చేసేశాడు. అంతే కదండి. మరి తన రక్తమిచ్చి ఆయా జనాలలో నుండి దేవునికి ఒక రాజ్యాన్ని చేశాడు అని, కొన్నాడు అని చదువుకున్నారు ఇందాకే మీరు. అంటే మొదటి రాకడలో రాజ్యాన్ని చేయగా రెండవ రాకడలో ఏం చేస్తున్నాడో చూడ. 15:24 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, యేసుక్రీస్తు సమస్తమైన అధికారాన్ని, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి భూమి మీద ఉన్న ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి ఎవరికి అప్పగిస్తాడు? తండ్రి అయిన దేవునికి అప్పగించును. అప్పటికే ఆల్రెడీగా ఉన్న ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి ఎవరికి అప్పచెప్తాడు? తండ్రికి. అప్పుడు రాజ్య స్థాపన ఏంటి? ఉన్న రాజ్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి అక్కడ అప్పచెప్తున్నాడు. అంటే ఆకాశం ఉన్నంత వరకు ఆయన రాజ్యం ఉంటుంది అన్నాడు. అంతే కదండి. ఇక్కడ ఈ ఆకాశం పోయినా మరో ఆకాశం ఉంది అక్కడ. అంతేనా? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. మరి అదొక లోకం ఉంది. ఆ లోకానికి ఆకాశం ఉందా? ఉంది. కనుక ఆకాశం ఉన్నంత వరకు ఆ రాజ్యం ఉంటుంది అన్నందుకు ఎంత చక్కగా చెప్పాడు ఆయన. ఈ రాజ్యానికి ఎన్నటికీ అంతం లేదు. యుగ యుగాలు పరిపాలిస్తాడు అని ఉంది. ఈ భూమి మీద ఉన్న ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి అక్కడ పెడతాడు. అప్పుడు దాన్ని ఏమన్నాడు? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అన్నాడు. మరలా దాన్ని అదేమైపోతుంది? అది మరో కొత్త ప్రపంచం మారిపోతుంది అక్కడ. దీన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు దాన్ని. ఇదిగో నాయన, ఇగో నా రక్తం ఇచ్చి నేను సంపాదించిన ఈ రాజ్యం, ఇదిగో నా నాన్న తండ్రికి అప్పచెప్తున్నాడు. చూసారా? కనుక యేసు రెండవ రాకడలో ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యేసు 25వ వచనం, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను. ఎక్కడా? భూమి మీద. వెరీ గుడ్. బాగా ఆలోచిద్దండి ఆ పాయింట్ ని. ఎంతవరకు? ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి, భూమి మీద ఉన్న ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగించినంత వరకు, భూమి మీద ఉన్న ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగించినంత వరకు యేసు ఏం చెయ్యాలట? ఎందుకనగా 25వ వచనం 15వ అధ్యాయం 1 కొరింథీ, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు అంతవరకు, శత్రువులందరినీ తన పాదాల కిందకు తెచ్చుకునేటంత వరకు ఆయన సైతాన్ని కూడా తన పాదాల కిందకు తెచ్చేసుకోవాలా. అంటే వీడి లోకాన్ని మోసపుచ్చటానికి వీల్లేదు. వాడు నాశనానికి పోవాలి. అంతవరకు తన శత్రువులందరినీ తన పాదాల క్రింద ఉంచుకుని వరకు యేసు ఏం చేయాలని అక్కడ రాయబడి ఉంది? రాజ్యపాలన చేయుచుండవలెను. అంటే యేసు రాజ్యపాలన ఎక్కడ జరుగుతుంది? భూమి మీద జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. ఎప్పటి నుండి జరుగుతుంది? 2000 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇంకెంతకాలం జరుగుతుంది మనకు తెలియదు. ఎంతకాలం ఉంటుంది? యుగములో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడుంది, తర్వాత అక్కడ తీసుకెళ్లిపోతున్నాడు దీన్ని. ఈ రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది, తర్వాత అక్కడికి తీసుకెళ్లిపోతాడు దాన్ని. కనుక రాజ్యం నాశనం కాదు, రాజు నాశనం కాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, 15వ వచనం. 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగముల వరకు ఏలునెను. చూసారా? ఇక 1000 అనేది అది దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అనేదే మనకు అర్థమైపోతుంది. మరలా చదువుదాం మాటని 15లో.
ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. ఆయన యేసుక్రీస్తు యుగ యుగములు ఏలును. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పరిపాలన జరుగుతుందని, భూమి మీద పరిపాలన జరుగుతున్న ఈ కాలంలోనే యేసు ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తాడని, ఈ రాజ్యాన్ని తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడని, అక్కడ మరలా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా ఆ మహాలోకంలో రాజ్య పరిపాలన మళ్ళా ఇది కొనసాగింపబడుతుందని, ఆయన ఎప్పుడూ మనకు రాజుగా ఉంటాడని, మనం ఆయనకు రాజ్యంగానే ఉంటాము అని గ్రంథంలో చక్కగా వివరణ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయా భక్తుల ద్వారా వ్రాయించాడు. ఓకే, ఇప్పుడు మరలా మనం ప్రకటన గ్రంథాన్ని 20వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 20వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఈ వెళ్లిపోయే ముందు ఒక సంగతి మీరు గమనించండి. ఈ వెళ్లే ముందు ఒకటి విడగొట్టుకుని వెళదాం, మనకు క్లియర్ అవుతుంది, మనకు క్లియర్ అవుతుంది. ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చిన తరువాత రెండవ రాకడల్లో సాతాను నాశనానికి వెళ్లిపోతాడా, సాతాను ఇంకా ఉండే అవకాశాలు ఏవైనా ఉన్నాయా, అది కూడా మనం ఆలోచిద్దాం. ఏమండి, దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పౌలు దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఏమనుందంటే, యేసు వస్తాడు ఇక్కడికి, అదే రాకడ, ప్రభు దినం, యేసు రెండో రాకడ. దీని గురించి మాట్లాడుతూ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత దానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత, అంటే అతడు రావటం, ఆగమనం అంటే రావటం, రెండో రాకడలో రావటం, అతని ఆగమన ప్రకాశము చేత దాన్ని నాశనానికి పంపుతున్నాడు. అంటే యేసు రాకడతో ఏమైపోతుంది, సైతాను నాశనానికి వెళ్ళిపోతుంది. అంటే ఇక అది ఉండే అవకాశం లేదు, ఆయన రాజ్యంలో అది ఉండే అవకాశం ఇక లేదు. వెరీ గుడ్. 1 కొరింథీ 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం 25. 1 కొరింథీ 15వ అధ్యాయం 26, 25, 26 కంటిన్యూ చేద్దాం. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలను. ఈలోగా యేసుక్రీస్తు వారు వచ్చేశారు. ఇప్పుడు ఏమైపోయింది దాని పరిస్థితి? కడపట ఆయన రాకడల్లో, ఆయన ఆగమన ప్రకాశంలో, ఈ అంతంలో, కడపట సంఘం ఎత్తబడటంలో, రాజ్యం తండ్రి దగ్గరికి వెళ్లటంలో కడపట చివరిది, లాస్ట్ సీన్, లాస్ట్ క్లైమాక్స్ అంటారు దాన్ని. చివరికి వచ్చేసరికి ఏమైపోతటది? కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అంటే యేసు రాకడతో శత్రునాశనం జరిగిపోతుంది. యేసు రాకడతో శత్రునాశనం జరిగిపోతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి 20వ అధ్యాయం 7వ వచనానికి వెళదాం. ప్రకటన 27వ వచనంలో, ప్రకటన 27వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే, 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే బాగా ఆలోచించండి, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. సంఘం ఎత్తబడిన తరువాత ఆగమన ప్రకాశంలో, రాకడలో అది నాశనానికి వెళ్లిపోయిన తరువాత మరలా విడిపింపబడాలా? అది విడిపింపబడ్డానికి అవకాశాలు ఉన్నాయా? కడపట నశింపజేయు శత్రువు మరణం, నాశనం. ఇంకా అది కదా, ఇంక అడ్డులేదు. ఇక ఇప్పుడు ఈ 1000 సంవత్సరాలేంటి? ఇవి రాజ్య పరిపాలన తరువాత 1000 సంవత్సరాల దీర్ఘకాలాన్ని సూచిస్తుందా? ఆయన రాజ్య పరిపాలన తరువాత దీర్ఘకాలాన్ని సూచిస్తుందా ఆ 1000? లేక ఆయన రాజ్య పరిపాలనకు ముందు 1000 సంవత్సరాల దీర్ఘకాలాన్ని సూచిస్తుందా అనేది విడగొట్టాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఆన్సర్ ఉంది, ఇప్పుడు మీరు విన్న దాంట్లోనే ఆన్సర్ వచ్చేసింది.
సాతాను విడిచిపెట్టబడతది అంటున్నాడు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను చెరలో నుండి విడిపింపబడును. అంటే యేసు ఆగమన ప్రకాశం చేత చెరసాలలోనికి పంపిన తరువాత మళ్ళా వదులుతాడా? ఆగమన ప్రకాశంలో చెరసాలలోకి వెళుతుందా? ఆగమన ప్రకాశంలో అంతమైపోతుందా? నాశనం. ఇంకా అది అయిపోయినట్టే, ఇక బతికే సూచనలేవు. ఇక నిత్యాగ్ని దండన అన్నాడు దాన్ని. మత్తయి సువార్త 25 అధ్యాయం, మత్తయి సువార్త 25 అధ్యాయం 41, 31, 41, 25 మత్తయి సువార్త 31, 41. ఓకే. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, అంటే రాకడను గురించి ఉద్దేశింపబడిన సందర్భము అని అర్థమైపోయింది మనకి. 41. అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండన, నిత్యము దండన, ఇక విడిపింపబడే దండన కదది. బెయిల్, నో మోర్ బెయిల్, నో మోర్ పెరోల్, నో మోర్ ప్రెసిడెంట్ క్షమాభిక్ష, ఇంక ఇవేమి లేవిక, ఇంక విడిచిపెట్టే పరిస్థితి లేదు వాళ్ళని. 46. వీరు నిత్య శిక్షకు, నిత్యము శిక్ష, ఇక విడిచిపెట్టడం అనేది ఉండదు అంటున్నాడు. అంతే. కనుక ప్రకటన గ్రంథంలో ఉన్న 7వ వచనంలో ఈ 1000 సంవత్సరాలు దీర్ఘకాలం ఎప్పటిదనమాట? 1000 ఏండ్ల పరిపాలనకు మొదటి కాలం అది. ఇప్పుడు ఈ 1000 సంవత్సరాలు, 7వ వచనంలో ఉన్న ఈ 1000 సంవత్సరాల కాలం ఎప్పటిదనమాట? క్రీస్తు పరిపాలనకు మొదటి కాలం అది. ఎందుకంటే సాతాను పొరపాటు చేసిన తరువాత సాతాను అరెస్టులోకి వెళ్ళిపోద్ది. సాతాను పొరపాటు చేయగానే దేవుడు ఈ దూతలు పొరపాటు చేస్తే విడిచిపెట్టడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం అంటే పాయింట్ వచ్చి చాలు మనకి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అప్పుడు అరెస్ట్లోకి వెళ్ళింది, అప్పుడు పోయింది లోపలికి. ఆ పోయింది విడిచిపెట్టబడింది. చూసారా? అది దానికి దీర్ఘకాలం. అది ఎంత కాలం అంటే ఎన్ని వేలు సంవత్సరాలో, ఎన్ని లక్షల సంవత్సరాల లోనకు పోయిందో మనకు తెలియదు. అది మొత్తానికి దీర్ఘకాలం పోయింది లోపలికి. అది ఎప్పుడు విడిచిపెట్టబడింది? బైబుల్ గాని మనం చదివితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ప్రారంభం, పెద్ద సంకెళ్ళు చేత పట్టుకొని అగాధయముకు తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ఇక్కడికి ఏమి తెలిసిందంటే, ఒకసారి అరెస్ట్కు పోయాడు, తర్వాత వాడికి బెయిల్ వచ్చింది. అంతే కదండి. అంటే దేవుడు కూడా బెయిల్ మంజూరు చేశాడు, బయటకు వచ్చింది. ఇది బయటకు ఎందుకు పర్మిషన్ తీసుకుంది? బయటకు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? మరి ఇవ్వాలి కదండి. న్యాయమూర్తి ఏదో ఆలోచించకుండా బెయిల్ ఇవ్వలేడు కదండి. చట్టంలో ఏదో ఉంది ఛాన్స్. ఏంటా ఛాన్స్ అంటే, యోబు దగ్గర మనం ఆలోచించామనుకోండి, దేవుడు ఉత్తముడు, పౌరుషము గలవాడు, కాంప్రమైజ్ అనేది ఆయన దగ్గర లేదు. అలాంటి దేవుడు దయ్యంతో మాట్లాడుతూ ఏమంటాడు? ఒక మాట అంటాడు. దయ్యం కూడా మీటింగ్కి వస్తుంది దేవదూతలతో పాటు. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో. ఆ మీటింగ్కి వచ్చేటప్పటికి దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్న వాళ్ళు ఉండవలసిన మీటింగ్ లో దయ్యాన్ని చూసి అంటున్నాడు 6వ వచనంలో, 7వ వచనంలో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి వారిని అడుగగా
అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చిందంటే దీని వర్క్ అంతా ఎక్కడుందనమాట. దీని వర్క్ అంతా ఎక్కడుంది? భూమి మీద. భూమి మీద దాని పని కనుక భూమి మీద నేను తిరిగి వచ్చాను అన్నాడు. అందుకు ఆయన ఏంటంటాడు, నా సేవకుడైన యోబు, భూమి మీద నువ్వు తిరిగిన చోట్లలో నువ్వు ఎంత తిరిగినా నా కొడుకు మాత్రం యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నిన్ను కాదనుకునే గొప్ప యోగి పొంగవుడులాటోడు నా కొడుకు ఆయన మొదలెట్టాడు అక్కడ. అప్పుడు అదేమంది ఊరకనే యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? మంచి భార్యనిచ్చావు, పెద్ద సంతానాన్ని ఇచ్చావు, బోల్డ్ ఎంతమంది పని వాళ్ళనిచ్చావు, కావలసినంత ప్రాపర్టీస్ ఇచ్చావు, భక్తిగా ఉండకపోతే ఏం చేస్తాడేటి అంది. పైగా నువ్వు వాళ్ళ కాపాడుతున్నావు, వాళ్ళని ఆయన్ని కాపాడుతున్నావు, కంచేసావు చుట్టూను. మరి నేను ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా చేశావు నువ్వు. ఒకసారి నాకు నువ్వు ఛాన్స్ ఇస్తే యోబు నిజంగా నీ యందు భక్తి ఉన్నాదో లేదో నేను రిజల్ట్ ఇచ్చేస్తానంది. అంతే కదండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు, చిచి నువ్వు ఇలా పిచ్చి పనులు మాత్రం చేయొద్దు, భక్తిగా ఉన్నోడిని ఎందుకు బాడీ చేయటం, భక్తిగా ఉన్నోడిని బాడీ చేయటం అంటే నాకు తెలుసు యోబు చాలా గొప్పోడు అని దేవుడు అన్నాడు అనుకోండి ఆ సమయంలో. అప్పుడు ఇదేంటంటది, నువ్వు ఇలా వెనకేసుకొస్తావని నాకు తెలుసు, నువ్వు కాపాడుకోవాలి నీ పిల్లల్ని, ఎంతకాలం కాపాడుకుంటావు, అలా కాపాడేబడేవాడు నీకు కొడుకు అవుతాడా అని అన్నదనుకోండి. ఆయనకు బాధ కలిగేదండి, పౌరుషం వచ్చేదండి ఆయనకి. ఆయన రోషము గలవాడు. ఆయనకి ఆయన ఏంటన్నాడు, ఓ సింతే కదా ఛాన్స్ ఇచ్చాను వెళ్ళిపో అన్నాడు. వెళ్ళు, ప్రాణం మాత్రం ముట్టుకోవద్దు, గుంటూరులో ఎంత వర్షం కురిపించాడు. ఎంతమంది వస్తారో చూద్దాం. ఏడి ఎండుంది, పెండాలేశారు, అందుకే వస్తారు వాళ్ళు పనులన్నీ చూసుకొని. క్లైమేట్ ఒక డిస్టర్బ్ అయిందనుకో అసలు వస్తారనుకున్న వాళ్ళు నీ గొప్ప నువ్వే చెప్పాలి అంటాడు దయ్యం. చూసారా, దేవుడు కూడా ఇరకాటంలో పడిపోయే పరిస్థితులు ఇవి మనల్ని బట్టి. ఇప్పుడు మన పౌరుషాన్ని చూపించాం. మరి ఇందాక మన బాబు ఏంటన్నావు నాయన, జీవన్ ఏమంటున్నాడు, ఈ వర్షం వచ్చినా మీటింగ్ ఉంటుంది అంటున్నాడు. భయం వేస్తుంది నాకు, వర్షం వచ్చినా మీటింగ్ అంటున్నాడు. అప్పుడు ఎంత ధైర్యం, ఎంత సాహసం అది. మరి రావాలంటే మనం ఎన్ని ఎక్విప్మెంట్లతో రావాలా మనం. ఎన్ని స్పేస్ సూట్లు వేసుకున్నాడు, రెయిన్ కోట్లు వేసుకుని మీద వేసేసుకొని టోపీలు వేసుకొని మీటింగ్లకు వచ్చి నిలబడితే జనం విస్తుపోతారు ఏటి మీటింగులని. కనుక దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే సాతాను సవాలు చేసిందంటే ఆయన భరించలేడు. అది పర్మిషన్ తప్పనిసరిగా గ్రాంటెడ్ ఆయన. కనుక ఇది విడిచిపెట్టబడింది. ఎందుకు విడిచిపెట్టబడింది? దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే సాతాను సవాలు చేసిందంటే ఆయన భరించలేడు. అది పర్మిషన్ తప్పనిసరిగా గ్రాంటెడ్ ఆయన. కనుక ఇది విడిచిపెట్టబడింది. ఎందుకు విడిచిపెట్టబడింది? ఏదేను వనం ప్రజలు నీ ప్రజల గురించి నువ్వే గొప్ప చెప్పుకోవాలి, ఒకసారి నాకు ఆ వనంలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు. ఆ వనంలోకి మొదటి మానవుడు వచ్చాడు, నాకు అవకాశం ఇవ్వు, నేను వెళ్తాను అనగానే అప్పుడు పర్మిషన్ గ్రాంటెడ్ దీనికి. అంతేనా? అవ దగ్గరికి వచ్చి ఏమంది, ఇది నిజమా అని అడిగింది. బాగా వినాలి మీరు. ఇది నిజమా అంటే దీనికి ఏం తెలుసండి? ఏం తెలిసి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అరెస్ట్ లో నుంచి వచ్చింది. నీ ఇది నిజమా అని అడుగుతుందంటే దీనికి ఏం తెలుసు? ఎందుకు తెలీదు? డిస్కషన్ మన తండ్రితో పెట్టుకుని వచ్చింది. అది మీకు అర్థమైందా? డిస్కషన్ ఎవరితో పెట్టుకొచ్చింది పర్మిషన్ తీసుకొని? మరి దానికి తెలియంది ఏముందో చెప్పండి. దెయ్యానికి తెలియంది ఏముంది అనుకుంటున్నారు మీరు? దానికి అంతా తెలుసు వచ్చింది. కనుక అది పర్మిషన్ తీసుకుంది. తర్వాత బందికానాలకు వెళ్ళిపోయింది. బందికానాలకు పోయింది. దేవుని కుమారులను పరీక్షించటానికి దేవుడు దానికి కొంచెం కాలం అనుమతి ఇచ్చాడు. మీకు అర్థమైందా? కొంచెం కాలం దానికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే కొంచెం కాలం అది విడిచిపెట్టబడెను. మొదటి పేతురు వచ్చేసరికి అదే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ భక్తుని నోట పలికిస్తున్నాడు. 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం.
నిబ్రమైన బుద్ధి గలవారే మీరు మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. ఇతను మనకి అటెన్షన్ చెప్తున్నాడేటి? ఇతను ఎందుకు మనకి అటెన్షన్ చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు? వాళ్ళ అండర్స్టాండింగ్ లో కొన్ని జరిగాయి గనక, వాళ్ళ ఆలోచనల్లో కొన్ని జరిగాయి గనక. ఏంటో జరిగినవి? ఇప్పుడు ఆయన మీ పని మీదే ఉన్నాడు. ఎందుకంటే పర్మిషన్ ఏలిన వాడు ఇచ్చాడు, తండ్రి పర్మిషన్ ఇచ్చేశాడు. వీడా వచ్చేశాడు, వచ్చేసి రెస్ట్ దొరికింది కదా అని ఎక్కడికో పోయి విశ్రాంతి తీసుకునే రకం కాదు ఇది. వాడు ఓవర్ టైం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని మృంగుదునా అని మీ దగ్గరకు వచ్చేసాడు మింగేయడానికి. పర్మిషన్ ఇచ్చిన తండ్రి ఏమైపోతున్నాడు? ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. పర్మిషన్ చూస్తే ఇచ్చేసాను వీళ్ళేమైపోతారో అని. మీకు అర్థం? ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం వచ్చేసరికి ఒక చక్కని మాట చెప్తున్నాడు దేవుడు అక్కడ. 12 ప్రకటన. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా మీరు సంతోషించండి. మీకు ఎందుకంటే దయ్యం వదిలిపోయింది మిమ్మల్ని. పరలోకం నుంచి యుద్ధం జరిగింది. 7వ వచనం చేస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది, అక్కడి నుంచి తోసేస్తారు. అపజయం వచ్చింది వాటికి. 12వ వచనంలో ఏమంటున్నాడు? ఈ మధ్య 12వ వచనంలో ఏమన్నాడు? భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే. ఇందాకేం చదువుకున్నారు ప్రకటన గ్రంథంలో? కొంచెము కాలము విడిచిపెట్టబడెను అని. కొంచెము కాలం విడిచిపెట్టబడను. ఎక్కడేమంటున్నాడు? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అంటే ఇంతకీ వీడు ఎవరి కోసం విడిచిపెట్టబడ్డాడు? మన కోసం. కనుక ఈ 1000 సంవత్సరాలు దీర్ఘకాలం దేన్ని సూచిస్తుంది? వాడి పనికాలం. ఆ పనికాలం ఎప్పుడు? క్రీస్తు రాజ్య పరిపాలన భూమి మీద జరుగుతున్న కాలములోనే విడిచిపెట్టబడిన వానిగా ఈ పరిపాలనలో ఉన్న మనలందరినీ హస్తగతం చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారని మొట్టమొదటి రోజు నేను ఈ వేదిక మీద ప్రసంగిస్తూ లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మేమేదో దయ్యాలు తగిలేస్తున్నావు అని అంటున్నారు వీళ్ళందరూ. అపోస్తలులు శిష్యులు వచ్చి ప్రభువా నీ నామాన దయ్యాలు వెలగొడుతున్నావు, అవి భయపడి పారిపోతున్నాయి అని సంతోషంతో వచ్చి చెప్తే యేసుప్రభు ఏమన్నాడు? అందులో సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాడు రాజ్యం మీద. వాడి రాజ్యం మీద పనిలో ఉన్నాడు. కనుక దేవుని అనుమతితోనే కాలంలో విడిచిపెట్టబడి మీరున్న కాలంలోకి వాడు మరలా వచ్చాడు. వెళ్ళిపోతాం ఇప్పుడు 20 ప్రకటన గ్రంథం 1 సువార్త. దీనికి ముందు ఒక మాట చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను. లోక సువార్త 22వ అధ్యాయం 31. లోక సువార్త అంటే యేసు పరిపాలన కాలంలోనే సాతాను విడిచిపెట్టబడినది అనడానికి. యేసు పరిపాలన కాలంలోనే, రాజ్య పరిపాలన కాలంలోనే రాజ్యవాసులను ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచే కార్యక్రమాలు చేపట్టింది. సిమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నట్టు నా దగ్గర అనుమతి తీసుకుంది, పర్మిషన్ నేను ఇచ్చాను. యోబును కోరుకుంది కదండి అక్కడ. మనల్ని కోరుకుందంటారా? ఎందుకు కోరుకోలేదు? లేకపోతే మంచి ఎండ, మంచి వాతావరణం మనకు ఉండేది. కోరుకుంటే ఇది రిజల్ట్ ఇదే. మనం తేలాం. ఎన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు క్రైస్తవులు. అంతా కలిపితే 100ల మీద వచ్చేది అనమాట. శేషమే కదండి మరి, ఎక్కడైనా శేషమే. వెరీ గుడ్. సాతాను ఏం చేసింది అనుకున్నావు పేతురు? మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను నేను ఇవ్వలేదు అన్నాడా కింద? కానీ నేను అనుమతి ఇవ్వలేదు, మీరు మంచి ఛాన్స్ కొట్టేశారు అన్నాడా? మిమ్మును కోరుకొనెను, సైలెంట్గా ఉన్నాడు. అంటే ఇచ్చాను చూసుకోండి అని. నేను పర్మిషన్ ఇచ్చేసాను, మీరు ఇప్పుడు కాసుకోండి.
జల్లెల్లో జల్లెత్తాడు. నువ్వు అమ్మతోడు అంటావో, అబ్బతోడు అంటావో, ఏ తోడు అంటావో. కనుక దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, ఈ పరిపాలన కాలంలో, ఈ సుదీర్ఘమైన యుగయుగాల క్రీస్తు పరిపాలన భూమి మీద ఆరంభమైన కాలంలో భూమి మీద ఆరంభమైంది. ఇక యుగయుగాలు ఉంటుంది ఇది. ఈ ఆరంభమైన కాలంలో అంతట సింహాసనములను చూచితిని. ఇక్కడ జరుగుతున్న కాలంలోనే సింహాసనాలు చూచాను. వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. అంటే ఇక్కడ మనకు సింహాసనాలు ఏమీ కనిపించే దాఖలాలు లేవు. మనకాడ సింహాసనాలు ఉన్నాయండి? కూర్చోడానికి కుర్చీ లేదు మనకి. సింహాసనాలేంటి? మనమేదో విమర్శ తీర్పు చేయటం ఏంటి? ఏమైనా సింహాసనాలు ఉన్నాయా అని అడిగితే బాహ్యంగా కనిపించే ఎలాంటి సింహాసనాలు లేవు. మనమేంటి యేసుప్రభుని అడుగుదాం, ఆయన ఏమైనా ఇచ్చాడేమో ఇన్ఫర్మేషన్ అని. యేసుప్రభు గారిని అడుగుదాం. యోహాను సువార్త 18, యోహాను సువార్త 18. అంటే మనం అనుకునే భౌతికమైన సింహాసనాలు, మనం అనుకునే రాజులు కూర్చోటానికి నెమలి సింహాసనం షాజహాన్ చక్రవర్తి కూర్చున్నది, అలాంటి సింహాసనాలు, బంగారు సింహాసనాలు, అలాంటివి ఏవైనా మనకు కనిపించటం లేదు. మరి సింహాసనాల మీద కూర్చునేటట్టుగా ఇతని దర్శనం ఎందుకు వచ్చింది ఇతనికి? ఏ సింహాసనం అది? ఎలా ఉంటుంది? సింహాసనం మీద కూర్చోవడం అంటే ఏంటి? విమర్శ తీర్పు తీర్చడం అంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది అది మన వలన అనే అనుమానాలు మనలో పెళ్లిబుకుతున్నాయి. వాటన్నిటికీ చక్కటి పరిష్కారం బైబిల్ ఇచ్చింది. మనమే కంగారు పడనవసరం లేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో పిలాతు ముందు నిలుచున్న యేసుక్రీస్తు గురించి యేసుప్రభు వారు అంటున్నారు, నా రాజ్యము ఈ లోకములో ఉన్న ఈ లోక సంబంధమైనది కాదు. జాగ్రత్తగా వినాలి. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే నాకొక సింహాసనము, నాకొక కిరీటము, నా చేతిలో ఒక రాజదండము, నా మీద రాజ వస్త్రములు, దీనికి ఒక ముఖ్య పట్టణము, ఈ మీరనుకునే రాజ్యం లాంటి రాజ్యం కాదు నాది. యుగయుగాలు పాలన చేసే నా రాజ్యం ఈ లోకంలో ఉన్న రాజ్యాలకు విభిన్నమైన రాజ్యంగా చెబుతున్నాడు ఆయన అక్కడ. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇంకా నేను నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను ఈ యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు వచ్చి యూదులతో యుద్ధం చేస్తారు, మా రాజును ఎందుకు బంధించారని. కానీ ఇప్పుడు ఎవరూ నా తరఫున యుద్ధం చెయ్యలేదు. అంటే నా సేవకులు ఈ లోక రాజ్యాలలో ఉన్నట్టుగా ఉన్న భటులు వలె కత్తులను, బల్లెములను, తుపాకులను పట్టుకునే సేవకులు కారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురుగాని నా రాజ్యము ఈ లోకంలో ఉన్న రాజ్యాలు లాంటి రాజ్యం కాదు. కనుక సింహాసనాల దగ్గరికి వచ్చేద్దాం. మన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి. ఇప్పుడు ఇక్కడ సింహాసనాల మీద కూర్చునే పెత్తనం, విమర్శ చేసే ఏటి మనకున్న అధికారం? ఓకే, వెరీ గుడ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం. పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి ఉత్తరంలో 6వ అధ్యాయంలో 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా. ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధులు ఎవరు? కొరింథీ పత్రిక ప్రారంభానికి వెళ్ళండి. నిన్న చదువుకున్నాం. కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం, ఇది మూసేయకండి, మొదటి అధ్యాయం 2వ వచనం. ఎవరు పరిశుద్ధులు?
కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు కొరింథీలో ఉన్నవాళ్ళు. కనుక పరిశుద్ధులు ఎవరు? క్రైస్తవులు, సంఘము. ఇందాక మీరు చదువుకున్నారు కదా, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారన్నాడు. అంటే మనం ఎవరమే? యేసు రక్తము చేత కడుగబడిన పరిశుద్ధులము. వెరీ గుడ్. ఇప్పుడు మీరు 6వ అధ్యాయంలో 2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా అంటే అర్థమైందా? పరిశుద్ధులు అంటే ఎవరు? మనమే. మన వలన లోకానికి తీర్పు ఎలా జరుగుతుంది? మన వలన లోకానికి ఎలా తీర్పు జరుగుతుంది? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, 2వ వచనంలో మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా, మీరు లోకానికి తీర్పు తీరుస్తున్నారు, మీరు లోకానికి తీర్పు తీరుస్తారు అంటున్నాడు. మన వలన లోకానికి ఎలా తీర్పు జరుగుతుంది? వెరీ గుడ్. తీర్పు తీరుస్తున్నారంటే మీరెవరు? ఏమండి? తీర్పు తీరుస్తున్నారంటే మీరెవరు? పరిశుద్ధులు. ఇంకా న్యాయమూర్తులు. న్యాయమూర్తులకు ఏముంటది? న్యాయ సింహాసనం. కానీ సింహాసనం కనబడడం లేదు, మీ న్యాయపరమైన డిగ్రీలు కనబడడం లేదు, న్యాయ వస్త్రాలు మీ దగ్గర లేవు, ఒక బొమ్మకి గంత కట్టడం, తాసు పట్టుకోవడం కూడా లేదు. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఆయన రాజ్యంలో న్యాయమూర్తులు ఎలా ఉంటారు? ఈ లోక సంబంధమైన న్యాయమూర్తులు ఉండినట్టుగా మీరు ఉండరు. మరి ఎలా ఉంటారు? మీరు లోకానికే ఎలా తీర్పు తీరుస్తున్నారు? వెరీ గుడ్. ఇంతకీ లోకానికి తీర్పు జరుగుతుందా, లేకపోతే ఎప్పుడో జరగబోతుందా గనక అప్పుడు మనం కుర్చీల మీదకి వెళ్తామా? అదొక డౌట్. అంతే కదండి. ఎప్పుడో లోకానికి తీర్పు జరుగుతుందండి, ఆ తీర్పు రోజున ఒకవేళ మనం సింహాసనాల మీదకి వెళ్తామేమో అని ఒకవేళ మీరు అలాంటి ఆశలేమని పెట్టుకున్నారేమో అని బాధపడుతున్నాను నేను. అలాంటి ఆశలేం పెట్టుకోకండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిలులో ఒక సందర్భాన్ని మరొక సందర్భంతో ఆలోచిస్తున్నాం ఎప్పుడు మనం. దీనికి సమాధానం మరొక దగ్గర ఉంది, ఇక్కడే ఉండనవసరం లేదు. ఏమంటే నిన్న ఒక బాబు అంటున్నాడులేండి, నాకు ఇది గుర్తు చేయండి. ఒక బాబు అంటున్నాడులేండి, ఏమండి మన్నది వెనుకటి వల్లనే మన్నవును, ఆత్మదానం దయచేసిన దేవుని ఎదుకే పోనన్నది కదండి, ఇంకెక్కడ నరకం ఉందన్నాడు. ఒక వచనం పట్టుకొని ప్రసంగి ఒక అధ్యాయంలో ఒక వచనం పట్టుకొని మన్ను అనేది వెనుకటి వల్లనే మన్నవునండి, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకే పోతుంది అన్నాడు కదా. అంటే మనిషిని మట్టితో చేశాడు, తిరిగి ఆ మట్టిని మట్టిని తీసేసి ఈ ఆత్మను ఎక్కడ తీసేసుకుంటాడు? ఆయన దగ్గరికి తీసుకుంటాడు. ఇక నరకం లేదు. ఎంత గొప్ప బోధన ఆయన అనేది. ఇంక ఈ మధ్య 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో. 66 పుస్తకాలు ఉన్నాయి, అందులో ఒకటి ప్రసంగి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. అందులో ఒక పుస్తకం ప్రసంగి. ప్రసంగిలో ఒక వచనాన్ని పట్టుకొని మిగిలిన 65 పుస్తకాల్లో ఏమున్నాయో నువ్వు చూడవా? పిడి సుందర్రావు ఎక్కడున్నారండి? పిడి సుందర్రావు అంటే సరిపోద్దండి. ఇంటి నెంబర్ ఇవ్వాలా, వీధి పేరు చెప్పాలా, ఊరు పేరు చెప్పాలా, జిల్లా పేరు చెప్పాలా, పిన్ కోడ్ ఇవ్వాలా, ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలా, ఇతర దేశం అయితే కింద ఇండియా కూడా రాయాలా. అడ్రస్ చూసారా? నా అడ్రస్ కావాలంటే ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బైబిల్లో ఒక వచనాన్ని పట్టుకొని మిగిలిన బైబిల్ వచనాలతో సంబంధం లేనట్టుగా మన్ను అనేది వెనుకటి వల్లనే మన్నవును, ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్ళిపోతే కనుక నరకము లేదు, లోకము లేదు, ఏమీ లేదని మాట్లాడుతున్నారు ఇంకళ్ళు. అదొక సంఘం, అది ఒక సంఘం అట. అది అలా అదే ఏ బాబు మీరు మీ సంఘం సంగతి ఏంటి ఇలా సంగతి అని అడిగాను ఆ బాబుని. వాళ్ళు కొత్త నిబంధన నమ్మరట. అబ్బా, అంటే ఎన్ని పుస్తకాలను వెలివేసేశారు వీళ్ళు? 66లో 27 పుస్తకాలను కట్ చేసి పడేశారు పక్కకి. అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? 39 పుస్తకాలు ఉన్నాయి. చూసారా? వీళ్ళైతే సగం బైబిల్ వదిలేశారు కొత్త నిబంధన. పాత నిబంధన వదిలేసిన వాళ్ళు కొంతమంది, కొత్త నిబంధన వదిలేసిన వాళ్ళు కొంతమంది, తండ్రిని వదిలేసిన వాళ్ళు కొంతమంది, కొడుకును వదిలేసిన వాళ్ళు కొంతమంది, పరిశుద్ధాత్మను వదిలేసిన వాళ్ళు కొంతమంది, లోకాన్ని వదిలేసిన వాళ్ళు అంతమంది. ఏంటండి ఈ సంఘాలు? చిత్ర విచిత్రం.
కలుషితం అయిపోయిందండి క్రైస్తవ్యం. ఎందుకు చెడిపోయిందో చెప్పమంటారా? ఎంత డీప్ గా బైబిల్ వాళ్ళు ఎన్నడూ చదివి ఉండరు. బైబిల్ యొక్క లోతు వాళ్ళకి అర్థం కాక మాస్టర్ గారు గుడ్డోళ్ళు పిలిచాడట. ఎప్పుడు చెప్తాను ఇది, రే అక్కడ ఏనుగు ఉందరా, ఆ ఏనుగు ఎలాగుందో ఒక్కొక్కడు వెళ్ళి చూసిరండిరా అన్నాడు. చెప్పాలి నేను అడిగితే అని. ముందు గుడ్డోడు వెళ్ళిపోయాడు కంగారు మీద. తడుగుతుంటే కాలు దొరికిందట అడిగి. వచ్చేసాడు. నాకు తెలిసిపోయింది మాస్టర్ గారు ఏనుగు సంగతి అన్నాడు. ఏమరా ఎలాగుందంటే స్తంభం సార్ అన్నాడు. ఒకడెళ్ళి శరీరాన్ని తడివి గోడ సార్ అన్నాడు. ఒకడెళ్ళి చెవు పట్టుకుని చేట సార్ అన్నాడు. ఒకడెళ్ళి తొండమో తోక పట్టుకుని తాడున్నాడు ఒకడు, గొట్టమన్నాడు ఒకడు. ఇంతకీ ఏనుగు ఎలాగుంది? నలుగురు గుడ్డోళ్ళని అడిగితే ఏం చెప్తారండి ఏనుగు ఎలాగుందో? దేవుడు అంటే ఏంటో, స్వర్గం అంటే ఏంటో, తీర్పు అంటే ఏంటో, పరిశుద్ధాత్మ అంటే ఏంటో, తండ్రి అంటే ఏంటో, కొడుకు అంటే ఏంటో, ఇవన్నీ తెలియని వాళ్ళు ఏమి చెప్పగలరు? బైబిల్లో ఉన్న భావాన్ని, దేవుని గురించిన పూర్ణ ఆకారాన్ని, దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని వాళ్ళు ఏం చెప్పగలరు? ఒక్కొక్క ముక్కలు పట్టుకున్నారు వాళ్ళు. వెరీ గుడ్. ఎక్కడున్నామండి? 12వ యోహాను సువార్త 31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. వండర్ఫుల్, అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఎవరన్నారనుకున్నారు ఈ మాట? యేసుస్వామి. ఈ మాట ఎవరో అనలేదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 18. యోహాను సువార్త 3వ అధ్యాయము 18. యోహాను సువార్త 3వ అధ్యాయము 18. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. అయిపోయింది. లోకంలోకి వచ్చాడు, తీర్పు లోకంలోనే జరుగుతుంది. వీడికి తీర్పు అయిపోయింది. ఏమైపోయింది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించలేదు గనుక వీడికి తీర్పు జరిగిపోయింది. ఆ తీర్పు ఇదే. వెలుగైన యేసుక్రీస్తు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు యేసును ప్రేమింపక, వెలుగును ప్రేమింపక దయ్యాన్ని, చీకటిని ప్రేమించిరి. సరైన తీర్పు జరిగిపోతుంది. ఎలా తీర్పు జరుగుతుంది? మరి తీర్పు జరుగుతుంది అన్నాడు. ఎలా తీర్పు జరుగుతుంది? మార్కు సువార్త 16వ అధ్యాయము చూడండి. మంచి పూలబడుతుందండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడు. ఏది నమ్మి? వాక్యాన్ని. ఎలా నమ్ముతాడు? నువ్వు ప్రకటిస్తున్నావు గనుక. వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు. నువ్వు ప్రకటించటం వలన ఆ వాక్యాన్ని నమ్మితే నీవు ప్రకటించిన సువార్త నమ్మటం లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎప్పుడు నమ్ముతున్నాడు? నీవు వాక్యాన్ని చేతబట్టుకొని వెళ్లి నీవు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నమ్మకపోతే తీర్పు తీర్చబడిపోతుంది. వెలుగు లోకములోనికి వచ్చెను నీ ద్వారా. నువ్వు పట్టుకెళ్తున్నావు వెలుగుని. ఆ వెలుగును మనుష్యులు వినటం లేదు, నమ్మటం లేదు. అనగా నీవు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు దెబ్బతింటున్నారు. అది నువ్వు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నావు. నీవు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నావు. అదే అంతటి సింహాసనములు చూచితిని, వాటి మీద కూర్చున్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన. అంటే నీకే. ఎవరైతే పరిశుద్ధులో, ఎవరైతే క్రైస్తవులో జీవవాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులై లోకానికి వెలుగుగా ఒక చిన్ని సంచిని తగిలించి చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఆహారం ఉన్నదో లేదో ఆలోచించకుండా
బస్సు డబ్బులు ఉన్నవో లేవో ఆలోచించకుండా అరిగిపోయిన చెప్పులతో ఇంటింట ప్రతి వ్యక్తిని కలిసి యేసును నమ్మండి, నిత్య జీవానికి వెళ్ళండి, యేసును నమ్మకపోతే నరకమండి అని ఎవరైతే ప్రతి ఇంటికి ప్రతి చోటికి గ్రామానికి పట్టణానికి వెళ్లి సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్లే సింహాసనాల మీద కూర్చున్న న్యాయమూర్తులు. చూసారా, అంతటి సింహాసనములు చూచితిని. చూసారు, ఇది భావపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దర్శనములో ఇవి కనబడుతున్నాయి. ఇవన్నీ వీటి వివరణ చూసేసరికి మరి ఎన్ని పుస్తకాలు తిరగేస్తున్నాం చూసారా. 66 పుస్తకాలని కూడా మనం తిరగేస్తున్నాం. ఎక్కడ దీని భావం ఉందనేది. కనుక దేవుని పిల్లలారా, సింహాసనాలు చూశాను, సింహాసనాల మీద కూర్చున్న వారిని చూశాను, వాళ్ళకి విమర్శలు చేయటకు అధికారము ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించి కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని అన్నాడు. అమ్మయ్య, ఈ అధికారం పొందినటువంటి క్రైస్తవులు ఆయన రాజ్యములోని వారు అంటే మనం, ఆయన పరిపాలనలో ఉన్న మనము లోకానికి తీర్పు జరుగుతుంది. ఈరోజు లోకానికి తీర్పు జరిగిస్తున్నాం. మన మాట వినలేదో నరకానికి వెళ్లిపోతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. కనుక ఎవరైతే యేసుక్రీస్తును మీ మాటలు బట్టి నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తుని మీ వాక్యాన్ని బట్టి తమ స్వరక్షకునిగా అంగీకరిస్తారో, రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, మీరు చెప్పిన యేసుని, మీరు ప్రకటించిన యేసుని, మీరు చెప్పిన యేసుని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. చూడండి 8:1. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటున్నాడు. చూడండి, ఎవరైతే మీ మాటలు విని యేసు స్వామిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వాళ్ళకి అసలు శిక్ష లేదనేశాడు. ఎందుకంటే ఆ తీర్పు మీరే ఇచ్చారు కనుక, ఆ తీర్పును మీరే ప్రకటిస్తున్నారు. మీరు లోకమునకు తీర్పు తీర్చుదురని ఎరుగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా అంటున్నాడు. అంటే దీన్ని ఎలా ఊహించుకున్నారు మన వాళ్ళు? ఎప్పుడో జరగబోతుంది, రాబోతుంది, ఆ రోజు మనం సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాం కదా అని అనుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. ప్రకటన 20. ఈ క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక నొసళ్ళ యందు చేతుల యందు ముద్ర వేయించుకొనని వారు తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వాక్యము నిమిత్తము, వాళ్ళు ప్రకటించిన ఈ వాక్యము నిమిత్తము మరణించిన వారు, శిరచ్ఛేదనము చేయబడిన వారు, వీళ్ళు బ్రతికి పరిపాలనలోకి వస్తారు అనేది ఆ మొత్తం ఆ 4వ వచనంలో ఉన్నదంతా. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 4వ వచనంలో ఈ పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ లో వ్రాయబడిన వారు ఎవరంటే మనమే. ఎవరైతే లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మరణించి తిరిగి లేచిన వారు. వీళ్ళు మరణించి తిరిగి లేచిన వారు. అందుకే 4వ వచనం చివరన అంటున్నాడు, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే క్రీస్తు రాజ్య పరిపాలనలో ఉన్నవారు, భూమి మీద యేసు రాజ్య పరిపాలన జరుగుతున్న ఈ రాజ్య పరిపాలనలో ఉన్నవారు బ్రతికినవారు అన్నాడు. పోతే నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని క్రూర మృగము యొక్క ముద్ర వేయించు కొనని వారు, ప్రతిమకు మొక్కని వారు. టోటల్ గా మనకి ప్రసంగంలో ఈ క్రూర మృగం గురించిన వివరణ ఇస్తాను మీకు, పెద్దది, అది 1 గంట. అయితే మీకు ఒక మాట చెప్తాను, అది ఈ పాఠానికి సరిపోయినంత వరకు. క్రూర మృగము దయ్యం యొక్క మరో రూపం. ఆ రూపానికి లోబడని వారమై మనము లోకానికి లొంగని వారమై యేసును అంగీకరించుట ద్వారా మనము బ్రతికాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మనం మరణించిన వారము ఒకప్పుడు, ఇప్పుడు మనం బ్రతికిన వారం. దేని విషయంలో మరణించాం, దేని కొరకు బ్రతికాం, అది ఇప్పుడు మనం తేలవలసిన సంగతిలో. 2 ఎఫెసీ పత్రిక 1వ వచనం, మీ అపరాధముల చేతను
పాపముల చేతను చచ్చిన వారై ఉండగా మీరు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారు బ్రతికిన వారై అంటున్నాడు ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో. వారు బ్రతికిన వారే. ఎవరు ఇప్పుడు ఈ లోకంలో కనబడే ఈ మానవులందరూ కూడా యేసును ఎరుగని వారుగా మరణించిన వారు. వాళ్ళు వారి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు. వాళ్ళు మరణించిన వారు. మరణించిన వారిని మీరు ఏం చేస్తున్నారు? వెళ్ళి వాక్యము చెప్పి సజీవులుగా చేస్తున్నారు, లేదా వాక్యము చెప్పి నరకానికి పోయే పరిస్థితిని కల్పిస్తున్నారు న్యాయమూర్తులుగా సింహాసనం మీద. కనుక మరణించినటువంటి వాళ్ళు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం మనమంతా ఒకప్పుడు ఈ రాజ్యంలోకి రాకముందు. ఇందాక మీరు చదువుకున్నారు ప్రకటనలో, ఆయన తన రక్తము చేత ప్రతి వంశములోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, అంటే మనలను బ్రతికించాడు యేసుక్రీస్తు. మనలను యేసుక్రీస్తు బ్రతికించాడు ఆయనకు ఒక రాజ్యంగా చేయటానికి. మనము బ్రతికిన వారం అయితే ఎలా బ్రతికాం? పాపాలలో మరణించిన మనము ఎలా బ్రతికిన వారమై ఈ పరిపాలనలోకి వచ్చాము? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారయ్యారు. మీరు అంటే ఒకప్పుడు లోకంలో ఉన్న మిమ్మల్ని, చనిపోయిన మిమ్మల్ని దేవుడు బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మిమ్మల్ని, చనిపోయిన వారిని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆ యేసుక్రీస్తు మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి, బ్రతికారు. దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు? యేసు ద్వారా సమాధి చేయించి ఆ యేసు మరణించిన వాడు మరణంలో ఉండిపోకుండా ఎలాగైతే బ్రతికాడో మిమ్మల్ని కూడా ఆయన బ్రతికించాడు. కనుక మీరు బ్రతికిన వారై అన్నాడు. మనము బ్రతికిన వారము. లోకాన్ని విడిచిపెట్టి అంధకార సంబంధమగు అధికారము నుండి, అదే 1 పేతురు 2:9 చదువుకున్నారు, అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. కొలస్సీ 1 ఇందాక చదువుకున్నాం 1:13. ఈ వచనాలు చూస్తుంటే మనల్ని బ్రతికించినట్టుగా కనబడుతుంది యేసు ద్వారా. వారు బ్రతికిన వారు, మనల్ని బ్రతికించాడు ఆయన. దేవుడు మనల్ని బ్రతికించాడు. దేవుడు మనల్ని బ్రతికించాడు. లోకానికి లొంగని మనల్ని, ఎందుకంటే మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటే లోకాన్ని వదిలేసి వచ్చాం. క్రూర మృగానికి, దాని ప్రతిమకు నమస్కరించని వాళ్ళం, దానికి మన ఆలోచనలు ఇవ్వని వాళ్ళం, దానికి మన చేతల క్రియలు ఇవ్వని వాళ్ళం. మన నొసళ్ల యందు చేతుల యందు అర్థం ఏంటంటే మన తలంపులను దానికి ఇవ్వని వాళ్ళం. మన అధికారం, మనపై అధికారాన్ని దానికి ఇవ్వలేదు. మనపై అధికారాన్ని, తల అనగానే అధికారాన్ని మనం అతనికి ఇవ్వలేదు. మన మన తలంపులను దానికి ఇవ్వలేదు. మన ఆలోచనలు, మన జీవితాన్ని దానికి ఇవ్వలేదు. మన చేతలు, మన క్రియలు దానికి ఇవ్వలేదు. ఇన్ని ఇబ్బందులున్నా దానిని ఎదిరించి యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా ఒకనాడు మరణించిన మనమంతా క్రీస్తు ద్వారా బ్రతికిన వారమయ్యాం బాప్తిసం ద్వారా. రోమాపత్రిక 6వ అధ్యాయము, వెరీ గుడ్ తర్వాత వెళ్దాం దాని దగ్గరికి. 5వ వచనం 20, ప్రకటన 20 5వ వచనం. 4వ అధ్యాయంలో వారు బ్రతికిన వారై, చివరి మాట చూద్దాం ఒకసారి. 4వ వచనంలో చివరి మాట, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరైతే క్రీస్తులో తిరిగి లేపబడ్డారో వాళ్ళు క్రీస్తు పరిపాలనలోకి ఆయన రక్తము ద్వారా కొనబడిన వారుగా వచ్చేసి పరిపాలనలో ఉంటూ సింహాసనాల మీద కూర్చున్నట్టుగా ప్రపంచానికి తీర్పు తీర్చే సువార్తికులుగా, పరిచర్య చేయువారుగా
పరిచారకులుగా, రాజులుగా, యాజకులుగా. అంటే మీ లోకం అంతా క్షేమంగా ఉండాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? రాజుల కొరకును, అధికారుల కొరకును. ఎవరిని ప్రార్థించమన్నాడు? వింటానన్నాడు, మనల్నే ప్రార్థించమన్నాడు. అందుకే యాజకత్వం మనకిచ్చాడు. యాజకత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. లోకంలో మీరు నెమ్మదిగా ఉండాలి అన్నా అధికారుల కొరకును, రాజుల కొరకును ఎవరు ప్రార్థించాలి? మీరు ప్రార్థించాలి అన్నాడు. ఎక్కడుంది? 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, మీరు యాజకులు కనుక మనుషులందరి కొరకు మీరే చేయాలి యాజక ధర్మం. ఎందుకంటే మీరు చెప్తేనే ఆయన వింటాడు. ఆయన రాజ్యములోని వారు యాజకులు, మీరు ఆయన రక్తము చేత కొనబడిన వాడు, మీరు పరిపాలనలో ఉన్నవారు, సింహాసనం మీద ఉన్నవారు. వెరీ గుడ్. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మీరు చెయ్యాలి అంటున్నాడు. చూసారా? కనుక ఆయనతో కూడా లేపబడిన మనము ఈ 5వ వచనం 4వ అధ్యాయం చివరి వచనంలో బ్రతికిన వారమై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం. అంటే ఇప్పుడు రాజ్య పరిపాలనలో మనమంతా ఉన్నాం. రాజ్యంలో ఉంటూ చచ్చిపోతాం. ఎవరిలో చచ్చిపోతాం? క్రీస్తునందుండి మృతులవుతాం. కనుక మనం ఎక్కడికి వెళ్తాం? క్రీస్తునందుండి మృతులైన వారు ఎక్కడికి వెళ్తారు? మరలా పరదేశికి వెళ్తారు. క్రీస్తు వచ్చినప్పుడు ముందొచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? వీళ్లే. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట, లేదు, ఫస్ట్ ప్రియారిటీ మరలా వీళ్ళకే. ఈ రోజు మనం ఇమీడియట్ గా లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. మన వర్క్ అయిపోగానే మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నెమ్మది పొందే చోటుకి వెళ్ళిపోతాం. యేసు వచ్చేటప్పటికి ఏమవుతాం? మరలా మనం క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేస్తాం. అంటే మనం వచ్చేస్తాం. ఆ మీద సజీవులై నిలిచి ఉన్న ఆయన రాజ్యములో ఉన్న వారితో వారు మనం కలిసి మేఘాల మీద మన ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోతాం. ఆయన ఏం చేస్తాడు? ఈ టోటల్ రాజ్యాన్ని అంతటిని తీసుకెళ్లి తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. కనుక మనకు నాశనం ఎక్కడుంది? అందాక భూమి మీద మనం రిటైర్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. అంతే కదండి. దాని అర్థం మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం, ఆ తర్వాత పని ముగించుకున్నాం. మనకి ఇవ్వబడిన బాధ్యతలు. న్యాయమూర్తి గాని, రాజు గాని ఎంతకాలం ఉంటాడు ఈ భూమి మీద? కొంతకాలమే. మన డ్యూటీ అయిపోయింది, మనం వెళ్ళిపోతాం. తర్వాత మన తర్వాత వచ్చేవాళ్ళు డ్యూటీ చేస్తారు. ఇలా మన డ్యూటీస్ అయిపోతున్నాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోం, భద్రపరచబడుతున్నాం అంతే. ఏంటి నేనేం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు అన్నాడు. నిద్రించిన వారు అన్నాడు. ఈ మొదటి గురించి 15వ అధ్యాయంలో చనిపోయిన వారిని గురించి ఏమన్నాడు? నిద్రించిన వారు అన్నాడు. గాని అయిపోయారు, ఇక లేరు అంటం లేదు. నిద్రపోతున్న వాడిని లేపితే లేచిపోతాడని అర్థం. నిద్రపోతున్న వాడిని లేపితే లేచిపోతారు అని. కనుక మన మృతులైన వారిని ఎవరితో పోలుస్తున్నాడు ఆయన? నిద్రించుచున్నవారు అన్నాడు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అంటున్నాడు దశలోనికలకు రాస్తూ. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. నిద్రపోతున్న వాడిని లేపితే లేచిపోతాడు, చచ్చిపోయిన వాడిని లేపితే లేస్తాడేటి. కనుక మరణించిన మనల్ని ఏమంటున్నాడంటే నిద్రపోతున్నావు అన్నాడు. అంటే మన పని ముగించుకొని మనం వెళ్ళిపోతాం. తర్వాత ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్లిపోతాడు లేపేసి. ఓకే, ఇప్పుడు మళ్ళా మన పాఠానికి వెళదాం. వారు బ్రతికిన వారై, ఏమంటే వచ్చేస్తాను, అయిపోతుందా? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరో? ఈ లోకాన్ని వదిలేసి యేసు ప్రభు మాటలు నమ్మి మరణించిన మనం ఆయన యందు బాప్తీసం పొంది పునరుద్ధానం పొందుతున్నాం. బ్రతికిన వారం అవుతున్నాం. బ్రతికిన మనం ఎక్కడికి వచ్చేసాం? రాజ్యపాలనలోకి వచ్చాం. బ్రతికిన వారై. ఎప్పుడు బ్రతికిన వారే? పరదేశంలోకి వెళ్ళడం గురించి కాదండి ఇది. పరదేశంలోకి వెళ్ళడం కాదు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా బాప్తిస్మము ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు. అలా బ్రతికిన మనం ఏం చేస్తున్నాం? 1000 సంవత్సరాలు క్రీస్తుతో పాటు, అంటే దీర్ఘకాలము క్రీస్తుతో పాటు పరిపాలనలోకి వచ్చాం. 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. అమ్మయ్య, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దాం, బాగుంటది, గమ్మత్తుగా ఉంటది. ఈ 1000 సంవత్సరాలు అంటే ఈ పరిపాలన అయినంత వరకు, అంతే కదండి. ఈ పరిపాలన అయినంత వరకు కడమ మృతులు బ్రతకలేదు.
ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు, 1000 సంవత్సరముల పరిపాలన అంటున్నాం కదండి, 1000 సంవత్సరాల పరిపాలన అంటున్నాం. పరిపాలన అయినంత వరకు జాగ్రత్తగా చదవాలి. 5వ వచనం, ఆ దీర్ఘకాలము 1000 సంవత్సరాలు అంటే యుగ యుగాలు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఎవరిళ్ళు? ఎవరో తెలుసా? మనం వాక్యం చెప్పి మరణించిన వారిని ఎవరిని లేపాలని మనం అనుకున్నామో వాళ్ళు ఎంత చెప్పినా ఈ కాళ్ళు బ్రతకరు. ఈ పరిపాలనలో ఉంటాం. మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాం. మనం మీటింగ్ పెట్టుకుంటే పక్కన వాళ్ళు వింటారండి, వాళ్ళు బతకరు అండి. ఈ వెనకాతలు ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళేం బతుకుతారా? మేం బతకం. చూసారా, ఈ ప్రపంచంలో దేవుని యొక్క మహావాక్యం ప్రకటింపబడుతున్నా వాళ్ళు అసలు వినరు, మేము నమ్మరు, మాకు సంబంధం లేదు అంటే వీళ్ళు ఎంతకాలం బతకరు? యుగ యుగాలు. యేసు పరిపాలన జరిగినంత కాలం వాళ్ళు బతకరు. అంటే ఎక్కడుంటారన్నమాట? నరకం. ఈ పరిపాలన జరిగినంత వరకు కడమ మృతులు. మనమంటే ఆడలో నుంచి బతికొచ్చేసాం, అదృష్టవంతులు అండి బాబు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, అమ్మయ్య నేను ఒడ్డున పడిపోయాను బాబు అని. కానీ వాళ్ళు, బాబు నమ్మండయ్యా, యేసుప్రభు నమ్మండయ్యా, బాబు నమ్మండి అంటే వీడికి ఏదో అమెరికా నుంచి డబ్బులు వస్తున్నట్టున్నాయే అందుకే నేను బతిమాలుతున్నాడు అనుకుంటారు కదండి వాళ్ళు. అందరిని అలాగే అనుకుంటారు వాళ్ళు. మనం వీధుల్లో పాపం అమ్మలాళ్ళు సువార్తకి వెళ్తారా, పత్రికలే పంచుతారా? వీళ్ళకేం పని పాటు లేదండి, భర్తలు పిల్లలు లేరుగల ఇలా ఊరు మీద పడి తిరుగుతారు వీళ్ళు అంటారు మనల్ని. ఎంత అసహ్యంగా అనుకుంటారో తెలిసాడు. మనం సువార్త ప్రకటించినప్పుడు పల్లె ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తామా? ఆ ఊర్లో అగ్రకులాలు ఉంటారా? వాళ్ళు ఎంత చిన్న చూపు చూస్తారు, ఏదో అడుక్కోవడానికి మనం వచ్చినట్టు చూస్తారు. గుమ్మాల్లోకి వచ్చి మన సువార్త ప్రకటించడానికి వెళితే చాలా చిన్న చూపు చూస్తారు వాళ్ళు మనల్ని. అప్పుడు నాకు ఇదే గుర్తొస్తుంటుందండి, ఎంత మంచిది ఇది. మనం వెళ్ళి అమ్మ రక్షింపబడండి, అమ్మ యేసుప్రభు నమ్మండి, నాన్నలారా యేసుప్రభు నమ్మండి అంటే మేం బతకం అంటారు వాళ్ళు. అంటే నమ్మని, మేము యేసుప్రభుని నమ్మం, ఇది విదేశీ మతం, మాకు దీనికి సంబంధం లేదు అని. అదన్నమాట. ఈ పరిపాలన జరిగినంత కాలం ఈ ఏమంటారంటే 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఎవరికి మొదటి పునరుద్ధానం? ఈ ఎవరైతే బతకలేదో ఆ బతకలేనోళ్ళ నుండి వచ్చినోళ్ళం, బతికినోళ్ళం మనం. మీకు అర్థమైందా? ఎవరైతే బతకలేదో ఈ ప్రపంచంలో ఆ బ్రతకలేని వారిలో నుంచి వచ్చి బతికిన మనం చాలా తక్కువ కదండి. మనం ఏమయ్యామంటున్నాడు? మొదటి పునరుద్ధానంలోకి వచ్చామన్నాడు. ఇది మొదటి పునరుద్ధానం అన్నాడు. అంటే మనం ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయిపోయాం. మీకు అర్థమైందండి? మొట్టమొదటి సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు ఈ ప్రారంభ టెస్ట్ లోనే మనం ఉత్తీర్ణమై లోపలికి వచ్చేసాం. మొదటి పునరుద్ధానం. వెరీ గుడ్. ఈ మొదటి పునరుద్ధానం గురించి వెళ్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువునైనా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ పునరుద్ధానుడై ఉన్నాడో, జాగ్రత్తగా వినాలా, తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు మృతులలో నుండి ఎలాగూ పునరుద్ధానుడై ఉన్నాడో అలాగుననే మనమును నూతన జీవము పొందిన వారమై, మరణం లేదు, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అలా ఉండిపోయామా? మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యమ గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో మనం కూడా పునరుద్ధానులమయ్యాం గనక ఐక్యము గలవారమయ్యాము. ఇది మొదటి పునరుద్ధానం. మనకి మొదటి పునరుద్ధానం జరిగింది. ఎప్పుడు జరిగింది? యేసు వలె మనం కూడా మరణించి తిరిగి లేచాం. ఇది మొదటి పునరుద్ధానం.
బాప్తిసంలో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అంటే పునరుద్ధానం పొందినవాడు, మొదటి పునరుద్ధానం పొందినవాడు, బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనం. మనం బాప్తిసం పొందాం, పునరుద్ధానులు అయ్యాం, ప్రారంభ పునరుద్ధానం చేసేసాం, మనం లేచిపోయాం మనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మము రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే సమాధానం. అది మీ పునరుద్ధానం. అంటే మనం మొదటి పునరుద్ధానంలో బాప్తిస్మము ద్వారా ఐక్యం అయిపోయాం. అమ్మయ్య, మనకు మొదటి పునరుద్ధానం కలిగిందండి. సువార్తకు విని లోబడి వచ్చి బాప్తిసం పొంది మొదటి పునరుద్ధానం మనం పొందాం. ఇప్పుడు ఏంటంటున్నాడు మొదటి పునరుద్ధానం గురించి? ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనంలో, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, అంటే ఆశీర్వదింపబడిన వారు, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు. చూసారా, మొదటి పునరుద్ధానంలో పాలుగలిగిన వారు ఎవరెవరట? ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు, పరిశుద్ధులు, క్రీస్తు రక్తము చేత కడుగబడిన పరిశుద్ధులు, కడుగబడిన వారు ధన్యులను పరిశుద్ధులు. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద, అంటే మన మీద, ఆయన పరిపాలనలో ఉన్న మన మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మన మీద ఎవరికి అధికారం లేదట? రెండవ మరణానికి అధికారం లేదు. రెండవ మరణం అంటే ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి లాంగ్ జంప్ వేసాడు అన్నాడు. అంతే, మన మరణంలోకి వెళ్ళవాడు. హై జంప్, లాంగ్ జంప్, ఎగిరిపోయాం మనం అక్కడి నుంచి అగ్నిగుండంలోకి లేకుండా. అంటే బై ఛాన్స్. చూసారు, అప్పుడు చిన్నప్పుడు వైకుంఠపాలు ఆడుతుంటాం, పెద్ద పాంపింగ్ వేస్తే చివరికి వచ్చేస్తాం, పెద్ద నుంచి ఎక్కేస్తే వైకుంఠంలోకి వెళ్ళిపోతామని. అలాంటి బై ఛాన్స్ తగిలింది మనకి. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వాళ్ళు ఏమవుతారట? మరల చదవండి ఆ మాట, యేసు ప్రభుది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక, ఎందుకు? ఎవడైనాను క్రీస్తు యేసునందున్న యెడల వానికి శిక్ష లేదు, విధి లేదు. రోమపత్రిక 8:1 చదివారు ఇందాక మీరు. యేసుక్రీస్తులోకి వచ్చారనుకోండి, శిక్ష లేదు, విధి లేదు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడన్నమాట? నిత్య జీవంలోకి డైరెక్ట్ ఛాన్స్ కొట్టాడన్నమాట. ఎవడైనాను, మళ్ళా చదవన్నమాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే రెండవ మరణంలోకి వెళ్ళడు. అంటే మనం రెండవ మరణానికి వెళ్తామా ఇప్పుడు? ఎంత చక్కగా ఉందండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం కంటిన్యూ అయిపోతే మరెన్నటికి చనిపోడు. రెండవ మరణానికి అధికారం లేదనేశాడు. ఇందుకు రెండవ మరణం ఏంటి? అది చూసేద్దాం. అదే అధ్యాయం 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను, ఈ అగ్నిగుండము రెండవ మరణం. అమ్మయ్య, దేవుని రాజ్యంలోకి మనం వచ్చేసాం. ఆయన పరిపాలనలో ఉన్నాం, పరిశుద్ధులంగా ఉన్నాం, లోకానికి న్యాయమూర్తులుగా ఉన్నాం. ఆయన రక్తం వల్ల పరిశుద్ధులమై ఉన్నాం. లోకానికి యాజకులుగా చేశానన్నాడు కనుక లోకం కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. ఇప్పుడు మన మీద రెండవ మరణానికి అగ్నిగుండానికి మనం వెళ్ళాం. అలాగని మనం ఆయన పని చేయకపోతే ఎలాగా? ఆయన పనిలో కంటిన్యూ అవ్వాలి. లోకానికి తీర్పు సింహాసనం మీద ఉన్నారు మీరు,
లోకానికి తీర్పు జరగాలి మీ వలన లోకానికి తీర్పు జరగాలి. అలాగని మన ఇంటి దగ్గర ఉండిపోతే నాకు రెండో మరణం లేదని చెప్పుకుంటే కుదరదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అప్పుడప్పుడు సైడ్ అయిపోతే ఎలాగా? క్రీస్తు యేసునందు ఉన్న వారికి అంటే మీరు కంటిన్యూగా ఆయనలో ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు ఇట్టి వారి మీద రెండవ మరణం మనకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇంతకీ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నోళ్ళు ఎవరు? ఇలా జరగబోతుంది అనే దాని గురించి ఈ ఛాన్స్ లో మీరు ఉంటారా, ఈ పవర్ ను మీరు పొందుతారా, ఇలాగైతే మీరు పొందుతారు అని చెప్తున్నాడు ఈ దర్శనంలో. ఇది 2 తిమోతి 2వ అధ్యాయము 11-12. 2 తిమోతి 2:11-12. 2 తిమోతి 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో ఏలుదుము. సరే, ఏలుతున్నాం ఆయనతో పాటు. ఇప్పుడు మీరంతా ఏలికలా కారా? ఏలికలేనా? ఎవరో తెలుసా? మీరే. మనం ఈ లోకంలో ఉన్నంత వరకు, ఆయన రాజ్యంగా ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ లోక రాజ్యాలన్నీ బతికి బట్ట కడుతున్నాయి. జాగ్రత్తగా వినాలి. ఆయన రాజ్యం ఈ లోకంలో ఉన్నంత వరకు, ఆయన రాజ్యంగా మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు భూమి మీద లోక రాజ్యాలు బతికి బట్ట కడుతున్నాయి. మనమంటూ ఎత్తబడితే ఏళ్ల పని ఇంతే సంగతులు చిత్తగించవలెను. చూసారా? ఈ భూలోక అధికారాలన్నీ, ఆధిపత్యాలన్నీ కొట్టివేయబడతాయని దగ్గర చదివారు మీరు. అంటే మన వలన వాళ్ళు బతికిపోతున్నారు. మీకు అర్థమైందా? మన వలన వాళ్ళు బతుకుతున్నారు. గమనించాలి మీరు. మన వలన వాళ్ళు బతికిపోతున్నారు. మనమే లేకపోతే వాళ్ళకి బతుకు లేదు, మనుగడ లేదు. అప్పుడప్పుడు మన రోడ్డు మీద వెళ్లకుండా పోలీసులు అడ్డగించేసి మీరు లోపలికి రావడానికి లేదు, మినిస్టర్ గారు వెళ్తున్నాడు అంటాడు. ఎప్పుడైనా మీరు అనిపించుంటారు కదా, మిమ్మల్ని రానివ్వరు రోడ్డు మీదకి. ఎందుకంటే మంత్రివర్యులు వెళ్తుంటారు, మీరు లోనకి రాకూడదు. నేను ఏమనుకున్నా తెలుసా? నా బండి ఆగిపోయి అక్కడ ఉంటే, నేను ఉండబట్టే నువ్వు ఈ రోడ్డు మీద వెళ్తున్నావు, నన్ను ఆపేసావు నువ్వు ఆఖరికి. ఇలాగనుకుంటాను నేను ఉండబట్టే నువ్వు ఈ రోడ్డు క్లియర్ చేసుకొని వెళ్తున్నావు. అసలు ముందు నాకు రూట్ ఇచ్చేయాలి, కానీ నన్ను ఆపేశారు, నువ్వు వెళ్ళిపోతున్నావు. కనుక ఇది నీ అధికారం. అంతేనా? ఈ లోకం నీ అధికారం. ఒకరోజు నేను వస్తాను అధికారంలో. అర్థమైందా? ఒకరోజు నేను పవర్లోకి వస్తాను. అప్పుడు మీరు అసలు ఉండరు. ట్రాఫిక్ జామ్ కాదు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని పరిశోధిస్తున్నాం. సమయమందు అసమయమందు ప్రయాసపడమన్నావు గనుక ఈ భయంకరమైనటువంటి ఈ కాలంలో అకాల వర్షాలు కురిసి మీ జ్ఞానానికి అంతరాయం కలుగుతుందనే భయంలోని పరిస్థితుల్లో మీ వాక్యాన్ని వినగలుగుటకును నేర్చుకొనగలుగుటకును మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు. మీ బిడ్డలు తిరిగి వెళ్ళటానికి సమయాన్ని అనుగ్రహించండి, పరిస్థితిని అనుకూలపరచండి. ఈ రాత్రి కూడికను మీ చేతికి అప్పగిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.